అసలు పోలీసులు చాలా కేసుల్లో ఇంకో నిందితుడు చేశాడు, పరిటాల హత్యకు ముందే పథకం వేశాడు పటాల గోవర్ధన్ రెడ్డి, మాఫియా డాన్ అజీజ్ రెడ్డి, అన్ని కేసుల్లో పోలీసులు ఛార్జ్షీట్లు వేసి కోర్టుకు పంపినా వాళ్ళు శిక్ష పడకుండా మీరు సింపుల్గా బయట తీసుకొస్తున్నారు. ఒకటి ప్రొఫెషనల్, ఒకటి సర్వీస్, 3 బిజినెస్, 4 క్రిమినల్. ఈ 4ట్లో మీరు ఏది? పోలీసుల యొక్క అసమర్థత అనేది మొదటిది. రెండోది వాళ్ళకు సాక్ష్యాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పకపోవడం అనేది రెండోది. ఇవే మెయిన్ రీజన్స్. తర్వాత మూడోదే మా ప్రతిభ. అండ్ ముషీరాబాద్ జైల్లో ఖైదీలు ఏ విధంగా పటోల్ గోవర్ధన్ అంటే వీళ్ళంతా ఎలా ఉంటారంటే జైల్లో కూడా ఎలా ఉంటారంటే వాళ్ళ లోపల కూడా క్రైమ్ లాట్స్ లాగానే ఉంటారు. చెర్లపల్లి జైల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా దానికి ఒక వైస్ ఛాన్సలర్ లాంటాడు క్రైమ్కు. క్రైమ్ క్రిమినల్స్ అందరూ కూడా. గోవర్ధన్ రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే వ్యాస్ హత్య కేసులు నిందితుల్ని పోలీసులు పక్క ఆధారంతో పట్టుకున్నారు. అండ్ ఎల్బీ స్టేడియం బయట వాళ్ళు నయీంతో పాటు పటేల్ సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ పారిపోవడానికి సహకరించారు అని ఆటో వాళ్ళంతా ఆధారాలు పట్టుకొచ్చి కోర్టులో ప్రవేశపెడితే ఆ ఇద్దరు భార్యాభర్తలు ఎలాంటి నేరం చేయలేదంటూ మీరు ఎలాగ వాళ్ళిద్దరిని బయట తీసుకొచ్చారు? ఒక 21 మందిని దాంట్లో ముద్దాయిలుగా పెడితే అందులో సగం మందిని ఎన్కౌంటర్లో చంపేశారు. ఇక మిగిలింది కొద్ది మందే. ఆ కొద్ది మిగిలిన వాళ్ళు కూడా అంత పెద్ద కేసుని వాళ్ళిద్దరిని తప్పించడం అనేది కొంచెం అంటే ఇక్కడ వాళ్ళు ముషీరాబాద్ జైలు నుంచి పరిచయం అవుతున్న మీకు పటోల్ గోవర్ధన్ రెడ్డి పరిటాల రవి హత్యకు ముందు అతను పథకం వేశాడు. అతనే స్వయంగా కోర్టులో కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేసుల్లో అతని మీద వచ్చి చాలా కేసుల్ని మీరు వాదించి ఆ కేసుల్లో అతన్ని ఎక్కడ శిక్ష పడకుండా మీరు బయట తెప్పించారు. అనంతపురం కేసు అవ్వచ్చు, చాలా కేసు. అదేవిధంగా పటోల్ గోవర్ధన్ రెడ్డి అనుచరుడిగా ఉన్న మొద్దుసేన్ను కూడా మీరు 2 కేసుల్లో తప్పించారు. ఆ కేసుల గురించి ఒక్కొక్కటి చెప్పండి. దాదాపు 12 కేసులు చేసి ఉంటాను అతనిని. ఆ 12 మర్డర్ కేసులను దాదాపు 9 కేసులు మర్డర్ కేసులు ఉన్నాయి అందులో. అంటే ఒక మనిషిని చంపిన వ్యక్తిని మీరు ఎలా ప్రొటెక్ట్ చేయాలనిపించింది? అయితే రామకృష్ణ అనే వ్యక్తి మీద ఎక్కడ కూడా క్రైమ్ కేసులు లేవు, కానీ పటోల్ గోవర్ధన్ రెడ్డి అనుచరులు వచ్చి షాప్లో దాన్ని కాల్చి వెళ్ళారు. అది అన్యాయం అంటారా కాదంటారా? అయితే అసలు వాస్తవంగా ఎందుకు హత్య చేశాడు అనేది మీరు ఆలోచించాలి. చేశారు అని ఒకవేళ అంటే వ్యక్తిగతమైన కక్షలు ఉన్నాయా? లేవు. డబ్బులు తీసుకొని హత్య చేశాడా? లేదు. ప్రాసిక్యూషన్ చిన్న దొంగతనం చేయడం ఇది కష్టం అంటారా? చిన్న కేసులోనే శిక్ష పడుతుంది. అంటే మన న్యాయ వ్యవస్థ తప్పు కాదా? మొద్దుసేన్ విషయానికి వస్తే మొద్దుసేన్ అనే వ్యక్తి ముషీరాబాద్ జైలు నుంచి మీరు చూశారు. తర్వాత ఫస్ట్ ఆయన చెక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆర్మ్స్ యాక్ట్లో అరెస్ట్ అయ్యాడు. తర్వాత రామకృష్ణ హత్య కేసులో ఉన్నాడు, వెంకటరెడ్డి హత్య కేసులో ఉన్నాడు. తర్వాత లాస్ట్కి పరిటాల రవి హత్య కేసులో ఒకసారి ఫేమస్కి వచ్చాడు. పరిటాల రవి హత్య కన్నా ముందు జరిగిన చిక్కడపల్లి కేసు కానీ కాచిగూడ కేసు, మన సాహిత్యనగర్ కేసుల్లో అతన్ని ఏ విధంగా బయట తీసుకొచ్చారు? అదే నేను ఇప్పుడు దీంట్లో అదే ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే సమాజం దృష్టిలో మీకు అన్ని పెద్ద పెద్ద కేసులాగా కనిపిస్తాయి. అవన్నీ చాలా పెద్దగా కనిపిస్తాయి మీ కేసులు. కానీ కోర్టు లోపలికి వచ్చేసరికి అవి కేసులే కాదు. కానీ అదే మొద్దుసేన్ తర్వాత ఓం ప్రకాష్ చేతిలో హత్యకు గురయ్యాడినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఓం ప్రకాష్కి మొద్దుసేన్ ఎక్కడ కూడా రిలేట్ లేదు, క్రైమ్ రిలేషన్. అసలు అక్కడ జరిగింది అతను ఎవరైతే మొద్దుసేన్ చంపారని చెప్తున్నారో అది నేను నమ్మను. ఓం ప్రకాష్ నేను చేశానని చెప్తున్నారు కానీ నేను అదే అంటున్నాను కదా, నేను నమ్మను అంటున్నా. తర్వాత సూర్య కాకుండా మీ దగ్గర బాగా చూసిన వ్యక్తి అజీజ్ రెడ్డి. అతను ముషీరాబాద్ లిమిట్స్లో ఉండి బాంబాయి వెళ్ళి డాన్గా తయారై హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ జూబ్లీస్లో ఒక ఆర్మ్స్ యాక్ట్లో కూడా దొరికాడు. ఆ వ్యక్తిని చాలా కాలం చంచలగూడ జైల్లో ఉన్న వ్యక్తిని అతనితో పాటు ఉన్న మరికొంతమందిని చాలా సింపుల్గా మీరు కేసు యాక్టివేట్ చేయించుకోవచ్చు. అంటే ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ బ్రెయిన్ ఏం చేసిందంటే ఒక దేశభక్తులుగా తయారు చేసింది. వాళ్ళని ఎంత దేశభక్తులుగా 99% తయారు చేసినా ఆ క్రిమినల్ ఎలిమెంట్ అనేది లోపల అది పోదు. అయితే వాళ్ళు దాన్ని అనుకూలంగా వాడుకుంటూ వచ్చారు. ఏది ఇండియన్ గవర్నమెంట్కి అనుకూలంగా వాడుకుంటూ వచ్చారు. వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నాడు, ఐపీఎస్ ఆఫీసర్లతో. ఎన్నో
ఇది ఐఎస్ యాక్టివిటీస్ సంబంధించి కూడా డిపార్ట్మెంట్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కానీ అంటే అజీజ్ రెడ్డి ఏ స్థాయిలోకి వెళ్ళాడని అతను ఎన్కౌంటర్ చేశాను. మంచి పనులు చేయడానికే మంచి సాధనాలను వాడాలి. మీరు అన్నారు ఇప్పుడు, నేను ఎంతోమంది క్రిమినల్స్లో గాడ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో, క్రైమ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళందరూ కేసులు చేశారు. బట్టల గోవర్ధన్ రెడ్డి సరెండర్ అయిన నక్సలైట్స్ కొన్ని వందల మందిని యాక్షన్ టీమ్ తయారు చేసి పెట్టిండు. ఒక ఫోన్ కాల్ చేస్తే అరగంటలో మన తలకాయ మన టేబుల్ మీద పెడతారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఒక ప్రొఫెషనల్ క్రిమినల్ అడ్వకేట్. అతను ఏ కేసు చేపట్టినా అందులో పోలీసులు నిందితుడు అనే వ్యక్తిని జైలుకి వెళ్ళిన తర్వాత అతను శిక్ష పడకుండా బయటికి తీసుకొచ్చిన క్రిమినల్ అడ్వకేట్. అతను చేసిన చాలా కేసులు ఉన్నాయి. ఒకటి వ్యాస్ కేసులో నిందితుల్ని, పరిటాల రవి హత్య కేసులోకి ముందు ప్లాన్ చేసిన పట్టోలు గోవర్ధన్ రెడ్డిని, బొంబాయి నుండి వచ్చి హైదరాబాద్లో అడ్డా పెట్టుకున్న అజీజ్ రెడ్డి అనుచరుల్ని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కేసులు ఉన్నాయి. పోలీసులు వాళ్ళందరి పక్కా సాక్ష్యాలు తీసుకొచ్చి కోర్టు ముందు ప్రవేశపెట్టిన వాళ్ళు వేసిన ఛార్జ్షీట్లో ఎక్కడో ఒక చిన్న లూప్ హోల్ పట్టుకొని వీళ్ళు తప్పు చేయలేదంటూ వీళ్ళని నిందితులు కాకుండా శిక్ష పడకుండా జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన పక్కా క్రిమినల్ లాయర్. అతని పేరు నయన్ కుమార్ రెడ్డి. నయన్ కుమార్ రెడ్డిని అడిగి అసలు ఈ పోలీసు ఇంత పక్కా ఆధారాలతో దొరికిన క్రిమినల్ కూడా ఏ విధంగా బయటపడుతున్నారు విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నయన్ కుమార్ రెడ్డి నమస్కారం అండి. నమస్తే. అసలు పోలీసులు చాలా కేసుల్లో ఇక నిందితుడు చేశాడు. వ్యాస్ కేసులో తీసుకుంటే నయంతో పాటు ఇంతమంది ఉన్నారు. పరిటాల రవి హత్యకు ముందే పథకం వేశాడు పట్టాల గోవర్ధన్ రెడ్డి, మాఫియా డాన్ అజీజ్ రెడ్డి, ఇలా చాలా కేసులు ఉన్నాయి. ఈ అన్ని కేసుల్లో పోలీసులు ఛార్జ్షీట్లు వేసి కోర్టుకు పంపినా వాళ్ళకి శిక్ష పడకుండా మీరు సింపుల్గా బయటకు తీసుకొస్తున్నారు. అంటే మీరు అంత క్రిమినల్గా ఏ విధంగా అసలు ప్రొఫెషనల్గా అవుతున్నారని అర్థం కావాలి. జనరల్గా అడ్వకేట్స్ అందరూ కూడా 4 రకాలు ఉంటాయంటారు. ఒకటి ప్రొఫెషనల్, ఒకటి సర్వీస్, 3 బిజినెస్, 4 క్రిమినల్. ఈ 4గిట్లో మీరు ఏది, ఈ 4గిట్లో ఏ వెర్షన్ మీరు ఎంచుకున్నారని చెప్పే ముందు అసలు నల్ల కోటు వేసుకోవడానికి కారణం చెప్పండి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. నా పేరు నయన్ కుమార్. నేను ఆదిలాబాద్ డిస్టిక్ జైపూర్ మండల్ ఆరుపల్లి మా ఒరిజినల్ నేటివ్ ప్లేస్. అయితే 91 నుంచి నేను ఇక్కడ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ముఖ్యంగా నేను అసలు అడ్వకేట్ ప్రొఫెషన్ యొక్క ఔన్నత్యం ఏంటి తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను 2001-2002లో ఒక న్యాయవాది అని ఒక మ్యాగజైన్ రన్ చేసేవాడిని. సరదాగా బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ కోసం అప్పుడే లా పాస్ అయిన అడ్వకేట్లను అడుగుతుండేవాడిని, క్రాస్ ఎగ్జామిన్ చేసేవాడిని. మీరు అసలు ఈ ప్రొఫెషన్కి ఎందుకు వస్తున్నారు, అసలు మీకు ఆశయం ఏంది, లక్ష్యం ఏంటి అంటే ఎవరు సరిగ్గా సమాధానం చెప్పేవాళ్ళు కాదు. కానీ నేను నల్లకోట వేసుకున్న తరుణంలో నేను ఆలోచించుకున్నాను, అసలు మనం ఎందుకు వస్తున్నాం ఈ నల్లకోట వేసుకొని, అసలు దీని విషయం ఏంటి అని. ఎందుకంటే అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది ఒక రాయల్ ప్రొఫెషన్ అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ కేసులు రావడం కోసము దానికి ఎంతో బ్యాక్గ్రౌండ్ కావాలి. ఫస్ట్ మనం అడ్వకేట్గా వచ్చిన తర్వాత కేసులు రావాలంటే ఎలా వస్తాయి మన కేసులు అనేది ఒక విషయం. ఎవరో ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ సోషల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఉంటే తప్ప మన కేసులు రావు. లేదా ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర మనం బాగా పని నేర్చుకున్న తర్వాత అక్కడి నుంచి కానీ మన కేసులు రావు. ఇలా ఏదో రకంగా కేసులు రావాలి. మనం ఒక జీవన వృత్తి కోసం ఇది ఒక వృత్తిని ఎన్నుకొని మనం జీవిస్తున్నాం అనేది జనరల్గా అందరూ అనుకుంటుంటారు. కానీ నా విషయం వచ్చేసరికి నన్ను నేనే ప్రశ్నించుకున్నాను, అసలు ఈ వృత్తి వల్ల మనము నా చదువు, నా విద్య, నా తెలివి, నా జ్ఞానం సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా, అందులో నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు మనమేమైనా ఉపయోగపడగలుగుతామా లేదా అని నన్ను ప్రశ్నించుకున్నప్పుడు నాకు అనిపించింది ఓకే మనం చేయొచ్చు అనేది. నాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మేరకు ఏంటంటే కనీసం హ్యాండ్ టు మౌత్కి అయితే ప్రాబ్లం లేదు. కాబట్టి ఆ క్రమంలో నేనేమనుకున్నానంటే ఈ నిస్సహాయ స్థితిలో మగ్గుతున్న నిరుపేద ఖైదీలకు మనం ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది కదా. అందులో కొత్తగా ప్రొఫెషన్ 25 సంవత్సరాలు 24 సంవత్సరాల ప్రొఫెషన్కి వచ్చిన వాళ్ళకి ఎవరు కేసులు ఇవ్వరు మనల్ని నమ్మి. కానీ వీళ్ళైతే ఆల్రెడీ జైళ్ళల్లో మగ్గుతున్న ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదో మనం సాయం చేద్దామని చెప్పి ఆ రకంగా వాళ్ళకు ఫ్రీగా సాయం చేయడం వల్ల నేను కొంత వర్క్ నేర్చుకోవడం జరిగింది. అంటే సర్వీస్ మోటో సర్వీస్ మోటో నేను ఎంచుకోవడం వల్ల నాకు వర్క్ రావడం జరిగింది. ఎలాగైతే మనం 1 కేసులు 2 కేసులు 3 కేసులు ఇలా చేస్తున్న కొద్ది వాళ్ళే మనకు రెఫర్ చేయడం కేసులు రావడం జరిగింది. అయితే ఇందులో ఒక ప్రాక్టీస్ పరంగా ఒక విషయం చెప్తాను అడ్వకేట్కు. సపోజ్ ఒక క్లయింట్ వచ్చి నాకు 1 లక్ష రూపాయలు ఫీజు ఇచ్చిన తర్వాత నేను
ఆ క్లయింట్ తరపున కేసు వాదిస్తున్నప్పుడు జడ్జి గారితో గట్టిగా మనం వాదించినట్టయితే మన కేసు ఎక్కడ కొట్టేస్తారో అని చెప్పి జడ్జి గారితో ఎంతో సౌమ్యంగా వినయంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే నేను డబ్బులు తీసుకోకుండా కేసు కొట్లాడినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఈ రకంగా చెప్తున్నాం, హైకోర్టు జడ్జిమెంట్స్ ఈ రకంగా చెప్తున్నాం, మీరు నాకు ఎందుకు ఆర్డర్ ఇయ్యరు అని చెప్పి మనం వాదించే అవకాశం ఉంటుంది బలంగా. ఒకవేళ ఆ జడ్జి డిస్మిస్ చేసిన ఆర్డర్ మన సెషన్స్ కోర్టుకి వెళ్తాం, హైకోర్టుకి వెళ్తాం. ఆ రకంగా మనకి ఏమవుతుందంటే ఎప్పుడైతే మన లోపల స్వార్థం లేదో, మనం సేవాభావంతో ముందరకు పోతున్నామో బెంచ్ ముందర మనము చేసే ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుంది అంటే చాలా ఓపెన్గా ఫేర్గా ఉంటుంది. జడ్జి ఒకవేళ నాకు డిస్మిస్ చేసినా నాకేం బాధ లేదు, ఎందుకంటే క్లయింట్ నన్నేం అనలేడు, ఎందుకంటే వాడు మనకు ఫీజు ఇచ్చింది లేదు. అదే మనకు ₹1,00,000 ఫీజు తీసుకొని కేసు డిస్మిస్ అయితే ఇంకా వాడు మళ్ళీ 10 కేసులు మనకు డ్యామేజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక బెనిఫిట్ నాకేం జరిగింది అంటే నేను ఇలా కేసులు వాదిస్తున్న క్రమంలో కోర్టులో చూస్తున్న అడ్వకేట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ లాయర్ బాగా గట్టిగా వాదిస్తారు కేసులు అని చెప్పి అలా 1, 2, 3, 4 వందల కేసులు మనం ఆర్గ్యూ చేసేసరికి బెంచ్ మీద కానీ చుట్టుపక్కల నయన్ కుమార్కు మనకు కేసు ఇస్తే బాగా గట్టిగా వాదిస్తారు, అది కేసు బలంగా వాదిస్తారు అనే ఒక ఇంప్రెషన్ వచ్చేసింది. దానివల్ల నాకు వ్యక్తిగతంగా ప్రొఫెషనల్గా నాకు బెనిఫిట్ అయింది, అక్కడ జైల్లో ఉన్న ఖైదీలకు కూడా బెనిఫిట్ అయింది. ఇలా జరుగుతున్న క్రమంలో ఒకసారి ఈ ఖైదీలు మమ్మల్ని లోపల ఉన్న మేము ఎంతోమంది ఉన్నాం సార్. అంటే మీరు ముషీరాబాద్ జైల్లో లీగల్ అడ్వైజర్ చేశారు? నేను దానికి ముందు 95లో ఒకటి న్యాయ సంరక్షణ సేవా సమితి అని ఒక సోషల్ లీగల్ ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ చేయించాను. దాని ద్వారా కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ చేయాలని. అయితే జైల్లో హ్యూమన్ రైట్స్ లేవు, తర్వాత ఫుడ్, మెడిసిన్, క్లోతింగ్ తర్వాత సరిగా లేవనే విషయాల మీద నేను 97లో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది హైకోర్టులో. హైకోర్టు దాన్ని స్పందించి ఇమీడియట్గా నాన్ అఫీషియల్ విజిటర్స్ అంటే ప్రతి సెంట్రల్ ప్రిజన్కు 6 నాన్ అఫీషియల్ విజిటర్స్ ఉండాలని, అదే డిస్ట్రిక్ట్ ప్రిజన్కి అయితే 3 నాన్ అఫీషియల్ విజిటర్స్ ఉండాలని. నాన్ అఫీషియల్ విజిటర్స్ అంటే ఎవరైనా ఎనీ సోషల్ వర్కర్స్ను అపాయింట్ చేస్తారు, అది హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ హోమ్ నుంచి. యాక్చువల్గా అది బ్రిటిష్ కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా మన భారతదేశం ఏ జైల్లో చేయడం లేదు. కానీ ఇలా నాన్ అఫీషియల్ విజిటర్స్ అనేది ఒక సిస్టమ్ ఉంటుందని, జైల్లో హ్యూమన్ రైట్స్ కోసం ఒక కమిటీ పనిచేస్తుందని భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తిని నేను ఫైల్ చేసింది అది ఏది హ్యూమన్ రైట్స్ కోసం. దాని మీద హైకోర్టు స్పందించింది, ఇమీడియట్గా అపాయింట్ చేయాలన్నది. 98లోనే నన్ను ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ హోమ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నాన్ అఫీషియల్ విజిటర్గా అపాయింట్ చేయడం జరిగింది 98-2000 మధ్యలో. ఈ మధ్యకాలంలో సుమారుగా 1500 మంది ప్రిజనర్స్ ఉండేది, అప్పుడు 500 మంది జైల్లో ఉండే ప్లేస్లో. అయితే అక్కడ ఏం జరిగేది, ఖైదీలను ప్రతిరోజు రిమాండ్ ఖైదీలను కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అక్కడ ఉండేటి 2 వ్యాన్లు, ఆడ ఉండే ఖైదీలు ఎక్కువ, ఖైదీలను ప్రొడ్యూస్ చేయకపోయేది. తర్వాత వాళ్ళ శిక్షాకాలం కంటే ఎక్కువ కూడా వాళ్ళ జైల్లో మగ్గుతుండేది. తర్వాత లోపల సరైన ఫెసిలిటీస్ లేకపోవడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడము. ప్రతి శనివారం పొద్దున నుంచి 5 నుంచి సాయంత్రం పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెళ్ళి వాళ్ళకు ఫుడ్ సరిగా ఉందా లేదా, మెడిసిన్ సరిగా ఉందా లేదా, క్లోతింగ్ సరిగా ఉందా లేదా, తర్వాత లోపల ఎలా ఉన్నాయి అనేది మొత్తం నేను చెక్ చేసేది. దానివల్ల ఏమైపోయిందంటే ఖైదీలందరికీ కూడా నయన్ కుమార్ అడ్వకేట్ అంటే వాళ్ళకు మీ బయట చూసే వాళ్ళతో నేను అడ్వకేట్ను, కానీ వాళ్ళ దృష్టిలో నేను అడ్వకేట్ని కాదు. వాళ్ళకు నేను ఐఎమ్ దేర్ గాడ్ ఫాదర్, దట్స్ ఆల్. ఎందుకంటే సమాజం వాళ్ళని అసహించుకుంటుంది, క్రిమినల్స్ను కుటుంబం అసహించుకుంటుంది, కోర్టు వాళ్ళని శిక్షిస్తుంది. కానీ నేను ఒక్కనే వాళ్ళను దగ్గరగా మా మనిషి, అరే మీరు పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళందరూ ఎందరో బయట తిరుగుతున్నారు, వాళ్ళు కూడా డబ్బులు నుండి బెయిల్ తీసుకుని తొందరగా బయటకు వస్తున్నారు. కానీ వీళ్ళు నేరం చేసినప్పటికీ, వీళ్ళు నేరస్తులే, నేరం చేసినప్పటికీ పేదవాళ్ళైన కారణంగా జైలులో మగ్గిపోతున్నారు. వాళ్ళ పట్ల సానుభూతి, జాలి చూపించి వాళ్ళ కోసం నాకు ఆల్రెడీ నేను క్రిమినల్ కోర్టులో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకునే అడ్వకేట్ను, కావాల్సిన సమయం మనకు ఉంటుంది. నాకున్న సమయాన్ని వాళ్ళ కోసం వెచ్చించాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేరస్తుని 1 సంవత్సరం జైల్లో ఉంచాల్సిన దాంట్లో వాడు 2 సంవత్సరాలైనా వానికి ఎలాంటి విచారణ లేకుండా లోపల ఉన్నప్పుడు ఒకవేళ కోర్టు ముందర ఆ ఖైదీ నిలబడి సార్ నేను నేరం చేశానని ఒప్పుకుంటే ఏం చేస్తారు, జడ్జి వదిలేయాల్సిందే కదా. కనీసం ఆ అతన్ని కోర్టు ముందర కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితిలో ఉండే. ఎందుకంటే కోర్టులో జ్యుడిషియల్గా కోర్టులో జడ్జిలు తక్కువగా ఉన్నారు, పోలీసులు తక్కువగా ఉన్నారు, తర్వాత అదేవిధంగా జైల్లో వీళ్ళని ప్రొడ్యూస్ చేసే వాళ్ళు కూడా తక్కువగా ఉన్నారు. మీరు చేస్తున్న టైంలో 98 నుండి 2000 సంవత్సరం మధ్యలో ముషీరాబాద్ జైల్లో చాలా మంది నక్సల్స్ ఉండేవారు. మోడెం బాలకృష్ణ అవ్వచ్చు, అందరు ఉన్నారు, పటాల్ మన నయీం కూడా ఉన్నాడు, పటేల్ సుధాకర్ రెడ్డి, అదే చాలా మంది. అదేవిధంగా వీళ్ళు కూడా ఉన్నారు, ఏది పరిటాల రవి మర్డర్ కేసులో సూరి, వీళ్ళంతా కూడా అప్పుడు 99లో
కారు బాంబు కేసులో వాళ్ళు కూడా ఉన్నారు. దాదాపు ఖైదీలందరితో మాట్లాడుతున్నప్పుడు నిజం వాళ్ళు చేసింది నేరం అని మీరు అనిపిస్తుందా, లేదా క్షణికావేశంలో చేశారని గుర్తించారా, లేదా పగా ప్రతీకారాలకు చేశారా, లేదా డబ్బులు తీసుకొని చేశారా? అంటే ఈ 4 కేటగిరీలో ఎవరు మీరు ఎక్కువగా ఐడెంటిఫై చేశారు? అయితే ఇక్కడ నేను చూసింది ఏంటంటే పిక్ పాకెటర్స్ నుంచి మొదలు పెడితే, ఇంకా గుడంబా కేసుల నుంచి మొదలు పెడితే, ఫ్యాక్షనిస్టులు, నక్సలైట్లు, మాఫియా, ఐఎస్ఐ అందరితో కలిసేది, అందరికి ఏం సమస్యలు ఉన్నది అనేది మాట్లాడేది. ఎందుకంటే ఇక్కడ లీగల్గా వాటి చట్ట ప్రకారం ఇప్పుడు ఏంటంటే జైల్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ అంటాం, అది వాళ్ళని రిఫార్మ్ చేయడమే గవర్నమెంట్ ఉద్దేశం. ఎందుకంటే మన దగ్గర మన ప్రజాస్వామ్యంలో ఏంటంటే డిటరెంట్ పనిష్మెంట్ కాదు, రిఫార్మేటివ్ మనది. నా ఉద్దేశం ఏంటంటే ఖైదీలు ఎవరైతే ఉన్నారో చెడు ప్రవర్తన నుంచి వాళ్ళు మంచి వైపు తీసుకుపోవడం అనేది మన చట్టం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంతోనే నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసిన. అయితే వాళ్ళని కలిసిన, వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పేది, మీరు ఇలా చేయకూడదు, సమాజాన్ని అందరితో కలిసి బ్రతకాలి అని చెప్పి వాళ్ళకు మంచిగా చెప్పేది, వాళ్ళకున్న సాయం చేసేది. వాళ్ళు ఏమనేదంటే, సార్ లోపల పెట్టి మాకు ఇవన్నీ ఫెసిలిటీస్ కాదు మాకు కావాల్సింది, మాకు బయటకు తీసే ఉపాయం చేయండి సార్, ఏదో రకం మమ్మల్ని బయటకు తీసుకురండి మీరు. అంటే మీరు నాకు చెప్పిన 4 రకాల ఖైదీలు కూడా ఏ విధంగా ఉండేవారండి? ఎందుకంటే చాలా ముషీరాబాద్ జైల్లోనే బయట లోపల ఉంటుండే బయట కూడా హత్య పథకాలు వేస్తున్న కేసులు కూడా చాలా ఉన్నాయి. అవును, ఉంటాయి. అయితే ఇక్కడ నయీం అనే వ్యక్తిని తీసుకుంటే బెల్లిలెత్ హత్యకు లోపల నుంచి పథకం వేశారు. అవునవును. అంటే వాళ్ళ గురించి మరి మీరు ముందే తెలుసుండేదా, లేదంటే మీ దగ్గర బాగా నటిస్తూ ఉండేవారు వాళ్ళు? అంటే వాళ్ళు కొన్ని విషయాలలో ఓపెన్ అవుతారు, కొన్ని విషయాలలో మన దగ్గర ఓపెన్ కారు. వాళ్ళు చేసేది మేము కరెక్టే అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మొద్దుసీన విషయంలో తీసుకున్నట్టయితే, ఆయన బయట టీవీ ముందర వచ్చి చెప్పేది ఒకటి, మన ముందర చెప్పేది ఒకటి. లేదు 400 మంది రెడ్డిస్ కనిపించకుండా అదృశ్యం చేశారు అనంతపూర్లో పరిటాల రవి. కాబట్టి నేను 400 మందిని రెడ్లను చంపిండు కాబట్టి నాకు గర్వంగానే ఉంది చంపినందుకు, నేను నా కులం కోసం నేను చేసిన అనే ఒక విధంగా నాకు చెప్పుకున్నాడు. అండ్ ముషీరాబాద్ జైల్లో ఖైదీలు ఏ విధంగా పట్టోలు అంటే వీళ్ళంతా ఎలా ఉంటారంటే జైల్లో కూడా ఎలా ఉంటారంటే, లోపల ఎవరైతే పెద్ద టాప్ మోస్ట్ ఏమంటారో క్రైమ్ లార్డ్స్ అంటాం కదా, వాళ్ళ లోపల కూడా క్రైమ్ లార్డ్స్ లాగానే ఉంటారు. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అవన్నీ సౌకర్యాలన్నీ అందుతూనే ఉంటాయి. పాపం చిన్న చిన్న ప్రిజనర్స్కి అయితే ఎలాంటి సౌకర్యాలు ఏమి అందవు. అయితే క్రైమ్లో ముఖ్యంగా ఏం జరుగుతుంది, కోర్టుకు, ఈ జైలుకు, సమాజానికి, అడ్వకేట్కు, ఇవన్నీ ఏవి కూడా మనకు వాస్తవాలు ఎక్కడ ఏది రావు. కోర్టు ముందర వాస్తవం రాదు, పోలీస్ స్టేషన్లో వాస్తవం రాదు, జైల్లో వాస్తవం రాదు. అసలు మనకు వాస్తవం అనేది ఎక్కడ తెలియదు. మనకు ఆ చేసిన వాడికి తప్ప మనకైతే తెలియదు. విషయం ఏం జరుగుతుందంటే, కోర్టులో ఎందుకు కేసులు వీగిపోతాయి అంటే, చిన్న చిన్న కేసులు చేసే వాళ్ళ కేసులే రుజువు అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి సాక్ష్యాలు బలంగా వచ్చి వినిపిస్తారు. పెద్ద పెద్ద కేసుల్లో సాక్ష్యాలు ఎవరు చెప్పరు, ఎట్టి పరిస్థితుల్లో సాక్ష్యాలు చెప్పరు వాళ్ళు. అయితే నా లాంటి వాళ్ళ అడ్వకేట్లు కేసు గెలవడానికి ముఖ్యంగా మా యొక్క ప్రతిభ అని చెప్పడానికంటే కూడా పోలీసుల యొక్క అసమర్థత అనేది మొదటిది. రెండోది వాళ్ళకు సాక్ష్యాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పకపోవడం అనేది రెండోది. ఇవే మెయిన్ రీజన్స్. తర్వాత మూడోదే మా ప్రతిభ అనేది మొదటి మెట్టు కాదు. అది ఈ పెద్ద పెద్ద టాప్ మోస్ట్ క్రిమినల్స్ విషయంలో ఏం జరుగుతుంది అంటే, అడ్వకేట్లను సలహాలు అడుగుతుంటారు, అసలు మేము బయటకు రావాలంటే ఏం చేయాలి అనేది. అయితే దానికి ఒక్కొక్క కేసుకు ఒక్కొక్క స్ట్రాటజీ, ఒక్కొక్క వ్యూహం ఉంటుంది. ఆ స్ట్రాటజీ, ఆ వ్యూహం ప్రకారంగా ఏం చేస్తే కేసు బయటకు వస్తారనేది దాని ప్రకారంగా మనం చేస్తాం. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు బయట రావడానికి అవకాశం ఉంటుంది. టాప్ మోస్ట్ క్రిమినల్స్ కేసెస్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఎక్కుటలు అవుతాయి అని అజీజ్ రెడ్డి కేసు తీసుకున్నా, మొద్దుసీన్ కేసు, ఏ కేసు తీసుకున్నా కూడా మీరు ఎందుకు ఎక్కుటలు అవుతాయి అంటే, వాళ్ళు క్రైమ్ చేసిన తర్వాత జైలుకి వచ్చిన తర్వాత లోపల జైల్లో అసలు ఏం కుట్రలు జరుగుతున్నాయి, బయట ఏం క్రైమ్ చేస్తున్నారు అనేది పోలీసులకు ఇన్ఫర్మేషన్ కావాలి. వీళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ ఇన్ఫార్మర్స్గా మారిపోతారు. ఈ క్రిమినల్స్ అందరూ కూడా లోపల దాంతో వాళ్ళు క్రైమ్ని ప్రివెంట్ చేయగలుగుతారు. బయట జరిగే క్రైమ్ని ప్రివెంట్ చేయడానికి ఈ క్రిమినల్స్, గోవర్ధన్ రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఐఎస్ఐ యాక్టివిటీస్ జరుగుతున్నాయి బయట. ఐఎస్ఐ యాక్టివిటీస్ని ఆపాలి అంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ కావాలి. మరి ఆయన మొత్తం చెర్లపల్లి జైల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా దానికి ఒక వైస్ ఛాన్సలర్ లాంటాడు క్రైమ్కు. క్రిమినల్స్ అందరూ అన్న అని అంటుంటారు, అందరూ ఆయన దగ్గరకు వచ్చి చెప్పుకుంటుంటారు కదా. మరి అలాంటప్పుడు ఆయనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆయన దగ్గర. ఆయనకి ఎక్కడెక్కడ ఎవడేమి చేసిండు, ఏం చేయబోతున్నాడు, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా పోలీసులకు వీళ్ళు ఇస్తుంటారు ఇన్ఫర్మేషన్. దానివల్ల గోకుల్ చాట్ కేసులో నిందితులను పట్టుకున్నా, తర్వాత వేరే దగ్గర ఐఎస్ఐ వాళ్ళని పట్టుకున్నా కూడా ఆయన యొక్క దాన్ని ఏమంటారు ఇన్పుట్స్, అవుట్పుట్స్ అన్నీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్నాయి. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే పోలీసులు, సరేలే వీడు మనకు దేశం కోసం పనిచేస్తున్నాడు కదా,
మనకు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం చూసి చూడనట్టు ఊరుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే సాక్షులు కూడా పెద్దగా చెప్పడానికి ధైర్యం సరిపోదు వాళ్ళకి. ఎప్పుడైతే స్టేట్ ఒకవేళ తలుచుకున్నట్టయితే సాక్షులను తీసుకెళ్ళి ఒక 4 రోజులు వాళ్ళ దగ్గర కస్టడీలో పెట్టుకొని మీరు చెప్పకపోతే మీ సంగతి చూద్దామని బెదిరిస్తున్నట్టయితే సాక్షులు వచ్చి నిలబడి ఖచ్చితంగా చెప్తే అప్పుడు అందులో నుంచి బయటపడాలి అంటే అప్పుడు అడ్వకేట్స్ చాలా కష్టపడాల్సి వస్తుంది. అప్పటికి కూడా బయట తీసుకురావచ్చు, అది పెద్ద విషయం కాదు, కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఈ కేసులలో ఏం జరుగుతుందంటే నాలాంటి అడ్వకేట్ అంటే సోషల్గా మనం అందరు బాగుండాలి, సోషల్ రిఫార్మేషన్ కోసం వచ్చినప్పుడు సరే జరిగింది ఏదో జరిగిపోయింది, కనీసం సమాజం కోసమైనా మీరు ఇప్పుడన్నా మీరు సమాజం కోసం పనిచేయండి, పోలీసులకు ఒక వ్యవస్థకు మీరు ఉపయోగపడండి. దానివల్ల పోలీసులు మిమ్మల్ని కొంచెం బయటకు వచ్చినా ఎన్కౌంటర్ చేయకుండా ఉంటారు. ఇంకా తప్పుడు కేసులు కానీ ఉన్న కేసుల విషయంలో కానీ కొంత లిబరల్గా ఉంటారు వాళ్ళు. కాబట్టి మంచిది, పోలీసులతో కలిసిపోతే మంచిదని నేను అందరికీ చెప్పేది. ఈవెన్ నయీం కేసులో కానీ, నయీం కూడా జైల్లో ఉన్నప్పుడు మంచి పరిచయమే. అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ రకంగా చెప్పేది మనం. దానివల్ల ఏంటంటే వాళ్ళకు కొంత లిబరల్, బయట ఏంటంటే లిబరల్ అప్రోచ్ ఉంటుంది. మీరు 2000 వరకు ముషీరాబాద్లో చేసుకొచ్చారు. తర్వాత మీరు మంచి క్రైమ్ కేసు ఏం చేసుకొచ్చారు? అయితే ఈ రకంగా అయితే ఇక్కడ ఒక సమస్య ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఒక కేసులు చేస్తున్నప్పుడు అడ్వకేట్గా కాకుండా, అడ్వకేట్ అంటే ఒక ప్రొఫెషనల్ ఫీజు తీసుకొని మనం కేసులు కొట్లాడుతుంటాం. అలా కాకుండా మనం సర్వీస్ ఓరియంటెడ్గా పనిచేసే వరకు వాడు జైల్లో ఉండి ఖైదీలు నయన్ కుమార్ సార్ అంటే న్యాయం వకీలు నీకు ఏ కేసు అయినా ఫ్రీగా కొట్లాడతాడు అని చెప్పి వాడు కేసులు పంపిస్తూనే ఉంటారు. మనకు ఫీజు అడిగే అవకాశమే లేదు. ఇంకొకటి వచ్చారంటే నయన్ కుమార్ సార్ అంటే ఇన్సాఫ్ కా వకీల్, సార్ నిలబడితే కేసు కొట్టేస్తారు కాబట్టి సార్ దగ్గరికి పోని వాడో కేసులు పంపిస్తారు. ఎవడు ఫీజు ఇయ్యడు, కేసులు మాత్రం చేసి పెట్టాలి. మనం ఈ వీళ్ళ నుంచి ఎలా తప్పించుకుందామో మనము అనే పరిస్థితే ఉంటుంది మనకు. అలాంటి పరిస్థితులలో మనము చేసేంతవరకు చేసాం, ఎంతవరకు చేసాం అంతవరకు చేసాం. కానీ ఎక్కువ కేసులు కూడా మనము అన్నీ ఫ్రీగా చేయాలంటే కూడా కష్టమే, ఇబ్బంది అవుతుంది. అయితే అలాంటి సందర్భంలో మనము మామూలుగా జనరల్గా ఈ చెక్ బౌన్స్, చెక్ డిజైనర్ కేసెస్ ఇలాంటి కేసెస్ వచ్చేది. అయితే అందులో గమ్మత్ ఏం జరుగుతుందంటే 10,000 రూపాయల చెక్ బౌన్స్ కేసు అయినా 10 కోట్ల రూపాయల చెక్ బౌన్స్ కేసు అయినా లా ఒకటే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐశ్వర్యరాయ్ గుండెకి ఆపరేషన్ చేసిన అదే గుండె, ఒక హడక తిన దానికైనా అదే గుండె ఆపరేషన్ చేస్తే అక్కడ పెద్ద పేరు వస్తుంది ఐశ్వర్యరాయ్కి. మామూలు ఆమె చేస్తే ఎవడు గుర్తించడు కదా. కదా ఇక్కడ కూడా ఏంటంటే చెక్ బౌన్స్ కేసుల్లో, నేను చేసిన చెక్ బౌన్స్ కేసులో పెద్ద పెద్ద మ్యాటర్ చేసినప్పుడు పెద్ద పెద్ద డబ్బులు, చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చేది. నాకు అనిపించే దేవుడు మనకు కష్టపడకుండా ఇంత డబ్బు ఇస్తున్నాడు కదా. మనం 10,000 కేసు చేసినా అంతే కేసు, 10 కోట్ల రూపాయల కేసు చేసినా అంతే కేసు. కానీ ఆ కేసులో వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చినప్పుడు మనకు ఉచితంగా యాచితంగా ఎంత డబ్బు వస్తున్నప్పుడు మనం ఏదో సమాజం కోసం, ఇలాంటి నిశాస్థితిలో నిరుపేదల కోసం మనం చేస్తే మంచిదే కదా. భగవంతుడు మనం మీకు పేరు తెచ్చిన మంచి కేసు కూడా చెప్పండి. అంటే నేను ఒకటేంటంటే నేను ఒక వృత్తిపరంగా నా పని నేను చేసుకుంటూ పోయాను. ఇటు పక్కకేటు చూసుకుంటూ వెళ్ళలేదు. ఆ క్రమంలో ఎప్పుడైతే నేను నాన్ ఆఫీసర్గా సర్వీస్ చేశానో ఆ సర్వీస్ చేసిన క్రమంలో వీళ్ళందరూ నయన్ కుమార్ సార్ ఒక న్యాయంగా కొట్లాడతాడు మన కోసం, మన అడ్వకేటు, ఖైదీల అడ్వకేట్ అని చెప్పి వాళ్ళు నమ్మి మన దగ్గరికి వచ్చిండ్రు. వాళ్ళ కోసం మనం పని చేయడం జరిగింది, అంతే తప్ప వేరే ప్రత్యేకత అంటూ ఏమి లేదు. సరే, మనం మీ చేసిన కొన్ని కేసుల గురించి 1 by 1 వద్దాం. ఫస్ట్ కేసు వ్యాస్ హత్య కేసు. వ్యాస్ హత్య కేసులు నిందితుల్ని పోలీసులు పక్కా ఆధారాలతో పట్టుకున్నారు. అండ్ ఎల్బీ స్టేడియం బయట వాళ్ళు నయీంతో పాటు పటేల్ సుధాకర్ రెడ్డిలు అందరూ పారిపోవడానికి సహకరించారు అని ఆటో వాళ్ళంతా ఆధారాలు పట్టుకొచ్చి కోర్టులో ప్రవేశపెడితే ఆ ఇద్దరు భార్యాభర్తలు ఎలాంటి నేరం చేయలేదంటూ మీరు ఎలాగ వాళ్ళిద్దరిని బయట తీసుకొచ్చారు? అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, అండ్ ఆ కేసు గురించి డీటెయిల్గా చెప్పండి. అయితే ఈ కేసుకి సంబంధించి ఏంటంటే ఏదైనా సరే కాన్స్పిరసీ అనేది ఒకటి ఉంటుంది. ఆ కాన్స్పిరసీని ప్రూవ్ చేయడం అనేది కోర్టులో చాలా కష్టం. 120B కాన్స్పిరసీ అనేది అక్కడ ఎవరు చంపారు అనేది చూసిన వాళ్ళు దూరం నుంచి చూసామన్నారు, వాళ్ళు ఏమీ సాక్ష్యం చెప్పలేదు. తర్వాత చూసిన ఎవరైతే చేసిన వాళ్ళు ముసుగులు వేసుకొని చేశారని చెప్పారు. తర్వాత ఒక 21 మందిని దాంట్లో ముద్దాయిలుగా పెడితే అందులో సగం మందిని ఎన్కౌంటర్లో చంపేశారు. ఇక మిగిలింది కొద్ది మందే. ఆ కొద్ది మిగిలిన వాళ్ళు కూడా వీళ్ళు నేరం చేయడానికి ఆయుధాలు సమకూర్చారనో, ఆయుధాలు వాళ్ళ దగ్గర ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నారనో, ఇన్ఫర్మేషన్ ఇచ్చారనో, వాళ్ళకి సపోర్ట్ చేశారనే తప్ప డైరెక్ట్గా వాళ్ళు క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు కాదు. కాబట్టి ఇవన్నీ కోర్టులో రుజువు చేయాలి అంటే బలమైన సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. ఎప్పుడో 93లో వ్యాస్ గారి మర్డర్ జరిగితే 2005లో ట్రయల్ జరిగింది. అంటే ఎన్ని సంవత్సరాలు జరిగింది? అప్పటి వరకు ఎవరు ఉంటారు? సాక్షులే ఉండరు కదా. కేసు టైం ప్రొలాంగ్ అవడమే వాళ్ళకి కేసు ప్రొలాంగ్ అయ్యేసరికి సాక్షులంతా
చనిపోవడము, సాక్షుల అడ్రస్లో లేకపోవడము, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే రిటైర్ అయిపోయి ఎక్కడో అమెరికాలో సెటిల్ అయిపోయి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చి సాక్ష్యం చెప్పకపోతే ఇంక కేసు ఏముంటుంది? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రిటైర్ అయిపోయి అమెరికాలో సెటిల్ అయిపోయారు, మిగతా సాక్షులు ఎవరు కూడా అందుబాటులో లేరు. అంత పెద్ద కేసుని వాళ్ళిద్దరిని తప్పించడం అనేది కొంచెం అంటే ఇక్కడ వాళ్ళు ఇద్దరు ఎవరైతే కేసులో ఉన్నారో వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి ఆ రోజు క్రైమ్ జరుగుతుందనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు నక్సలైట్లు ఏంటంటే ఒక క్రైమ్లో ఒక సిద్ధాంతపరంగా వాళ్ళు ఒక పని చేస్తున్నారు, చట్టం దృష్టిలో తప్పు, కానీ పలానా వ్యక్తిని మేము చంపుతున్నామని చెప్పి ఎవరికి తెలియదు, ఆ చంపేవానికి కూడా తెలియదు. ఆ క్షణంలో ఆ స్పాట్ వరకు పోయే వరకు కూడా వానికి కూడా తెలియదు. ఇగో మీకు ఒక అసైన్ చేసాం డ్యూటీ, మీరు యూ కంప్లీట్ దట్ డ్యూటీ అని ఆ రోజు అక్కడ వానికి తెలియజేస్తారు, మిగతా వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. వ్యాస్ కేసులు ఇద్దరు ఎవరి వైపు నుంచి మీరు వాదించారండి? నేను తిరుపతి బాలయ్య, అందులో అక్యూజ్ నెంబర్ 17 ఉండే, అతను శాఖమూరి అప్పారావు వీళ్ళందరూ కలిసి షెల్టర్ ఇచ్చింది, ఒక దగ్గర ఆయుధాలు సమకూర్చిండ్రు అని చెప్పి అందులో అతని మీద కేసు పెట్టడం జరిగింది. అయితే ఏవైనప్పటికీ అంటే 120B 120B కింద, అంటే 120B అనేది మనం ఎక్కడెక్కడ ప్రూవ్ చేయడం కష్టమైన పని, ఎందుకంటే చైన్ మొత్తం ప్రూవ్ చేయాలంటే కష్టము. రెండోది ఏంటంటే టైం చాలా గడిచిపోతుంది. 93 to 2005 అంటే 12-13 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఏముంటుంది? పోలీసులకు ఎవరైతే ముఖ్యంగా నేరం చేశారని పోలీసులు భావించిండ్రో వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసేసిండ్రు. కానీ ఆ కేసులో నయము, ఆ కేసులో కూడా నయీం ఆ రోజు కోర్టుకు అటెండ్ అయిన తర్వాత వేరే కేసులో అతను అరెస్ట్ చేస్తారని భయపడి ఆ రోజు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఇంకా తర్వాత మళ్ళీ ఎన్కౌంటర్ అయితే వరకు ఏం తెలియదు. ఓకే సార్, ఇంకా తర్వాత ముషీరాబాద్ జైలు నుంచి పరిచయం అవుతున్న మీకు పటోల్ గోవర్ధన్ రెడ్డి, అతను మీరే చెప్పారు వైస్ ఛాన్సలర్ అంటారని, అతను అందరూ అన్న అంటారు, కానీ పరిటాల రవి హత్యకు ముందు అతను పథకం వేశాడు, అతనే స్వయంగా కోర్టులో కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేసుల్లో అతని మీద వచ్చి చాలా కేసుల్ని మీరు వాదించి ఆ కేసుల్లో అతన్ని ఎక్కడ శిక్ష పడకుండా మీరు బయట తప్పించారు. అనంతపురం కేసు అవ్వచ్చు, చాలా కేసు. అదేవిధంగా పటోల గోవర్ధన్ రెడ్డి అనుచరుడిగా ఉన్న మొద్దుసేన్ని కూడా మీరు 2 కేసుల్లో తప్పించారు. ఆ కేసుల గురించి ఒక్కొక్కటి చెప్పండి. ఫస్ట్ పటోల గోవర్ధన్ రెడ్డి మీకు ఎలా పరిచయం, పటోల గోవర్ధన్ రెడ్డి ఉన్న కేసులు ఏ కేసులు ఎలాగ మీరు తప్పించారు? అయితే నాకు వాళ్ళు పరిచయం అని చెప్పడం కంటే కూడా నేను చేసే ఆ నాన్ ఆఫీసర్ విజిటర్గా చేసే పనిలో 1500 మందిలో మనం తిరుగుతున్నప్పుడు వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. మనం ఒక పని చేస్తున్నాము అంటే ఈ పని చేస్తున్నారు సార్, కాబట్టి సార్ మన సార్ అనుకుంటారు. కాబట్టి ఆ రకంగా వాళ్ళు నన్ను అప్రోచ్ కావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఈ క్రైమ్ చేసిన క్రమంలో, జైల్లో పోయిన క్రమంలో చాలా కేసులలో నేను వాళ్ళకి ఎన్నో పుస్తకాలు ఇచ్చేది, మంచి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి. హూ విల్ క్రై వెన్ యూ డై అని చెప్పి రాబిన్ శర్మ రాసిన పుస్తకాలు, రకరకాల మీరు మారని చెప్పి నేను ఇచ్చిన పుస్తకాలు దాదాపు అన్ని జైలు తిరిగినాయి. మంచి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ ఎలా మారాలి, ఎలా ఉండాలి, ఏంటి అని చాలా పుస్తకాలు వాళ్ళకి ఇచ్చేది. అయితే క్రైమ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే కొంత వీళ్ళు ఎవరిని కూడా అమాయకులను చంపింది లేదు, ఒక అమాయకులను తర్వాత మంచి వాళ్ళని చంపింది లేదు. ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ క్రిమినల్స్ ఉన్నారో, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో అలాంటి వాళ్ళ పట్లనే వాళ్ళు చేయడం జరిగింది తప్ప ఇంకొకటి ఏంటంటే వాళ్ళు డబ్బు కోసం చేసిన పనులు కాదు ఇవి. వాళ్ళు ఏదో డబ్బులు ఆశించో మరేదో ఆశించో చేసిన పని కాదు అది. కాబట్టి ఆ విషయంలో నాకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండే వాళ్ళ విషయంలో నాకు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్కు వేరే రకంగా సహకరించినప్పుడు పోలీసులకు కూడా కొంత సాఫ్ట్ కార్నర్ ఉండే వాళ్ళ విషయంలో. అయితే దానికి పటోల్ గోవర్ధన్ రెడ్డి ఏ కేసులు మీరు టేకప్ చేశారండి? ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో వచ్చి దాదాపు ఒక 12 కేసులు చేసి ఉంటాను అతనిని. ఆ 12 మర్డర్ కేసులను దాదాపు 9 కేసులు మర్డర్ కేసులు ఉన్నాయి అందులో. అంటే ఒక మనిషిని చంపిన వ్యక్తిని మీరు ఎలా ప్రొటెక్ట్ చేయాలనిపించింది? అయితే ఇక్కడ దీని గురించి చెప్పాలంటే మనం ఎంతో మాట్లాడాలి, ఎన్నో విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకు మనిషిని చంపడం అనేది తప్పు అని మనం అంటాం, కానీ ఇక్కడ ఒక మనిషి మృగంగా మారిపోయిన తర్వాత వాడు సమాజానికి చేటు చేస్తున్నప్పుడు అలాంటి వ్యక్తిని చట్టం నిరోధించలేని పక్షంలో అది ఒక వ్యక్తి బయటకు వచ్చి తన చేతిలోకి చట్టాన్ని తీసుకొని దాన్ని తన చేతిలో చట్టం తీసుకోవడం నేరం అంటున్నారు కదా. అవును, నేరమే అంటున్నారు. అది అందుకే కదా అతన్ని చట్టం ముందు నిలబెట్టి శిక్షించింది. ఇప్పుడు నేను ఇవే క్వశ్చన్ వాళ్ళని అడిగేది, గోవర్ధన్ నువ్వు ఇలా చేసే తప్పు అన్నప్పుడు అతను నాకు కొన్ని కేసులు పంపించాడు. సార్ మీరు అన్ని లీగల్గా ఉండాలి, న్యాయంగా చట్టపరంగా ఉండాలంటున్నారు కదా, ఇగో పలానా అతను ల్యాండ్ సెటిల్మెంట్ గురించి నా దగ్గరకు వచ్చింది సార్, డాక్యుమెంట్స్ అన్నీ ఆయన ఫేవర్లోనే ఉన్నాయి, కానీ వేరే వాడు కబ్జాలో ఉన్నాడు, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి సార్. వాడు
ఎంఆర్ఓని పట్టుకున్నాడు, మొత్తం కాగితాలు వాని పేరు మీద రాయించుకున్నాడు, కోర్టుకు పోయాడు, ఆర్డర్ తెచ్చుకున్నాడు, పోలీసులు వానికి సహకరిస్తున్నారు, లోకల్ ఎమ్మెల్యేలు సహకరిస్తున్నారు. ఈ డాక్యుమెంట్ చూడండి, వాళ్ళ తాతల ముత్తల కాలం నుంచి కూడా భూమి వాందే. ఇప్పుడు వాడిని మనం ఏం చేయగలుగుతాం? మీరు చట్టం ఏం చేయలేదు, పోలీసులు ఏం చేయలేదు, న్యాయ వ్యవస్థ ఏం చేయలేదు, నేను చంపితే తప్పేంటి అంటాడు. మీరు చెప్పండి, మీరు న్యాయం చేస్తారంటే కేసు తీసుకొని మీరు న్యాయం చేయండి, నాకు నేను ఇస్తున్నా సార్ మీకు ఈ కేసు, మీరు న్యాయం చేయండి, మీరు చేస్తారా చెప్పండి, ఎలా చేయమంటారో చెప్పండి. అంటే మరి ఈరోజు డబ్బును అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోర్టుల్లో, తర్వాత పోలీస్ స్టేషన్లో, గవర్నమెంట్ ఆఫీసులలో మొత్తం డాక్యుమెంట్స్ చేంజ్ చేసి ఆస్తులన్నీ సొంతం చేసుకుంటున్నప్పుడు వాళ్ళకు దిక్కేలేని పరిస్థితి కదా. అలాంటి దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా వాళ్ళకు ప్రొటెక్ట్ చేయగలుగుతాం? లీగల్గా కూడా మనం ప్రొటెక్ట్ చేసే పరిస్థితే లేదు. వాడు ఒక కోర్టుకు వచ్చినప్పుడు వాడు లక్షల రూపాయలు కోర్టు ఫీజు కట్టాల్సి ఉంటుంది. వాడి కోర్టు ఫీజు ఎప్పుడు కట్టాలి, అడ్వకేట్ ఫీజు ఎప్పుడు ఇవ్వాలి, వాడు ఎప్పుడు కొట్లాడాలి? జరిగే పనేనా ఇది? కాబట్టి అలాంటి 9 హత్య కేసుల్లో పక్కా ఆధారాలు ఒక కేసు అని చెప్పు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఆల్రెడీ దాన్ని ఏమంటారంటే ఆర్గనైజ్డ్ క్రిమినల్స్. కాబట్టి వీళ్ళు ఎంత ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ అంటే వీళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు ఇదంతా అంటే ఇదంతా మళ్ళీ పోలీసుల నుంచే నేర్చుకుంటారు, పోలీసులే నేర్పిస్తారు వీళ్ళకి ఇదంతా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఎల్టీటీని తీసుకుందాం. ఎల్టీటీకి ట్రైనింగ్ ఎవరు ఇచ్చినో రా ట్రైనింగ్ ఇచ్చింది, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, నక్సలైట్లకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ఎవరు? ఆ నక్సలైట్ల నుంచి వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు. అంటే ఎలా అంబుష్ చేయాలి మనము, అంటే క్రైమ్ ఎలా చేయాలి అనే దాని విషయంలో రా నుంచి ఎల్టీటీ నేర్చుకుంటే, ఎల్టీటీ నుంచి నక్సలైట్లు నేర్చుకుంటే, నక్సలైట్ నుంచి వీళ్ళు నేర్చుకున్నారు. ఇంకా వీళ్ళను చట్టం ముందు రుజువు చేయాలి అంటే ఎలా రుజువు చేస్తారు? అంటే ఆల్రెడీ వీళ్ళకి తెలుసు ఏ క్రైమ్ ఎలా చేస్తే మనం తప్పించుకుంటాము, ఎలా దీన్ని లూప్ హోల్స్ లేకుండా చేయాలి అనేది వాళ్ళకి ముందే తెలుసు. అంటే ఈ 9 కేసుల్లో కేసు గురించి మీరు చెప్పండి, ఎలా తప్పించారు? అంటే ఇవి చాలా కాలం గడిచిపోయింది. ఎందుకంటే ఇది ఎప్పుడు అంటే 2003 to 2005 మధ్యలో వాళ్ళు చేసిన క్రైమ్స్. తర్వాత క్రమంలో నేను ఆ కేసుల గురించి ఒక్కొక్క కేసు రివీల్ చేస్తాను, మీరు గుర్తుండి చెప్పగలరు. ఒకటి, బషీర్బాగ్ కమిషనర్ ఆఫీస్ దగ్గర రామకృష్ణ అనే వ్యక్తి పాన్ షాప్ ఓనర్ని సాయంత్రం టైంలో మొద్దుసీనితో పాటు మరో వ్యక్తి వచ్చి షాప్లో కాల్చి వెళ్ళారు. రామకృష్ణ అనే వ్యక్తి అక్కడ క్రైమ్ చేయలేదు, కానీ మీరు అన్నారు క్రైమ్ చేసిన వాడిని చంపాలి అని. రామకృష్ణ అనే వ్యక్తి మీద ఎక్కడ కూడా క్రైమ్ కేసులు లేవు, కానీ పటోల గోధుమ రంచర్లు వచ్చి షాప్లో కాల్చి వెళ్ళారు. అది అన్యాయం అంటారా కాదంటారా? అయితే ఇక్కడ మీకు అడ్వకేట్గా నేను డిస్కస్ చేయడానికి బయట విషయాలకు చాలా తేడా ఉంటుంది. అయితే అసలు వాస్తవంగా ఎందుకు హత్య చేశాడు అనేది మీరు ఆలోచించాలి. చేశారు అని ఒకవేళ అంటే వ్యక్తిగతమైన కక్షలు ఉన్నాయా? లేవు. డబ్బులు తీసుకొని హత్య చేశాడా? లేదు. ప్రాసిక్యూషన్ కానీ వ్యక్తిగతమైన కక్ష లేదు, పరిచయము లేదు, డబ్బులు తీసుకొని చేయలేదు. మరి ఎందుకు చంపుతారు ఒక మనిషిని? అందరు అతన్ని ఎందుకు చంపాలి ప్రత్యేకంగా? వెనక బలమైన కారణం ఉందని తర్వాత కన్ఫెక్షన్లో చెప్పుకొచ్చారు. ఏం కారణం ఉంది అని చేసింది? పటోల గోవర్ధన్ రెడ్డి భార్యని రామకృష్ణ అనే వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడినందుకు చంపానంటున్నాడు. దానికి అతనికి సంబంధమే లేదు. అసలు ఆమెకు ఇతనికి పరిచయం ఉండే అవకాశమే లేదు, ఆ సందర్భమే లేదు, అవకాశమే లేదు. కానీ కన్ఫెక్షన్లో అది చూపిస్తున్నారు. ఏడా? లేదు లేదు అలాంటిది. మరి ఆ కేసు నుంచి ఎలా మీరు బయట గోవర్ధన్ రెడ్డి బయటకు వేశారు? అంటే ఇక్కడ అసలు దాని వెనకాల జరిగిన విషయం వేరు. అసలు నాకు తెలిసిన విషయం ఏంటంటే అది కోర్టులో పోలీసులకు తెలిసి ఆ విషయము కోర్టు రికార్డులోకి రాలేదు. కానీ ఒక పద్మ శేషారెడ్డి అని చెప్పి ఆమె ఏదో రెడ్డిస్ మహిళా అసోసియేషన్ అని చెప్పి రన్ చేస్తున్న సందర్భంలో ఈ రామకృష్ణను ఆమె అపార్ట్మెంట్లో చిన్న గొడవ జరిగినప్పుడు ఆమెను దూషించడం జరిగింది. ఎవరి? రామకృష్ణ అనే అతను. తర్వాత దౌర్జన్యం చేయడం కూడా జరిగింది. ఆ ఫ్లాట్ను ఆక్యుపై చేసుకునే ప్రయత్నం కూడా జరిగింది. ఆ క్రమంలో చెప్పుకుంది, అన్న నేను రెడ్ల సంఘం పెట్టుకుంటే ఏమైనా నువ్వు లంజల సంఘం పెట్టుకున్నావా అని చెప్పి నన్ను తిట్టిండు, నా మీద దాడి చేసిండు, నా భర్తను కూడా కొట్టిండు, మా ఆస్తి లాక్కోవాలని ప్రయత్నం చేసిండని చెప్పింది. జరిగిపోయింది 6 నెలలు. ఆ తర్వాత అది మనసులో పెట్టుకున్నారు, అది హత్య జరిగిపోయింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఈమెను కూడా తీసుకెళ్లారు, పద్మాన్ శేషిరెడ్డిని. వాళ్ళని తీసుకుపోయి లై డిటెక్టర్ టెస్టులు చేశారు, అన్నీ చేశారు. కానీ ఆమెకు కూడా తెలియదు ఎందుకు చేసిండో అనేది. తర్వాత పటాలకు హత్య జరిగిన తర్వాత పోలీసులు ఎంత విచారణ చేసినా అసలు ఈ హత్యకు కారణం ఏంది అనేది పోలీసులకు కూడా తెలియదు, ఆ మోటివ్ ఏంది అనేది. అదంతా జరిగిపోయిన తర్వాత తన కన్ఫెషన్లో తానే చెప్పుకున్నాడు, నేను చేయడానికి కారణము ఆమె తిట్టినందుకు మా చెల్లెని ఇట్లా అన్నాడు వాడు, అందుకని చెప్పి నేను ఈ పని చేసినా అన్నారు. కానీ పాపం పోలీసులు 1 year ఆమెను హెరాస్ చేసిండు. చెప్పండి అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఎన్ని రకాలు చెప్పి ఆమెకేం తెలుసు. ఒకసారి ఒక విషయం జరిగింది చెప్పింది, అయిపోయింది.
అది జరిగినాక ఎప్పుడో 6 నెలలకు జరిగితే దానికి దీనికి సంబంధమే లేదు. దాంట్లో ఏముంది అంటే వాడు అంతకుముందు కూడా కొంచెం రౌడీజం చేయడము, వేరే యాక్టివిటీస్ ఉన్నాయి. కాబట్టి ఆ క్రమంలో అది సంవత్సరం పాటు పట్టాల గోవింద్ రెడ్డి నిజం చెప్పినంత వరకు, ఆయన చెప్పేంత వరకు అసలు ఏం జరిగిందో పోలీసులకు కూడా తెలియదు. ఎంతోమందిని తీసుకొచ్చి విచారణ చేసిండ్రు, ఏమీ మోటివ్ తెలియదు వాళ్ళకి. అనంతరం తానే ఎందుకు చేయాల్సి వచ్చింది. ఆ కేసు నుంచి గోవర్ధన్ రెడ్డిని మీరు నిర్దుతులుగా కాకుండా ఎలా తీసుకొచ్చారు? ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా మీకు, హైలీ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ కాబట్టి సాక్ష్యాలను వాళ్ళే వదిలిపెట్టారు సాక్ష్యాలను. కాబట్టి ఏముంటుంది పోలీసుల నుంచి, నేను చెప్పాను కదా, ఆయన చెప్తే తప్ప తెలియదు, అది సాక్ష్యం లేదు కదా. ఓకే, రెండో కేసు తీసుకుంటే కాచిగూడ దగ్గర మారుతి వ్యాన్లో వెంకటరెడ్డిని మరొక విట్నెస్ని తీసుకెళ్లి వనసరిపూర్లో మర్డర్ చేసి హైతనగర్ లిమిట్స్లో పారేశారు చౌటపోల్ దగ్గర. ఆ కేసులో కూడా పటోల్ గోవర్ధన్ రెడ్డితో పాటు దామోదర్ రెడ్డి వెళ్తున్నారు. కానీ ఆ కేసులో కూడా మీరు మొద్దు సీన్ను కూడా మీరు బయట తీసుకొచ్చారు. అదే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను అదే ఇంతకుముందే చెప్పాను, చిన్న చిన్న కేసుల్లోనే సాక్ష్యాలు వచ్చి అందరు నిలబడి చెప్తారు, కానీ పెద్ద కేసులో సాక్షులు ఎవరు కూడా ముందరకు వచ్చి చెప్పడం. కారణం ఏంటంటే ఇందులో 2 విషయాలు చేసేటప్పుడే వాళ్ళు ఆర్గనైజ్డ్గా చేస్తారు, దొరకకుండా చేసేటట్టుగా. పోలీసులకు సాక్ష్యాలు దొరకవు, సాక్ష్యాలు దొరకవు. ఆ దొరికిన సాక్ష్యాలు కూడా కేసు నిరూపించడానికి పనికిరావు. ఆ ఉన్న కొద్ది సాక్ష్యాలు కూడా కోర్టులో చెప్పరు వాళ్ళు. అలాంటి పరిస్థితులలో చాలా ఈజీ ఉంటుంది. ఎంత పెద్ద కేసు అయితే మనకు అంత ఈజీగా బయటకు తీసుకురావచ్చు. చిన్న దొంగతనం చేయడం కష్టం అంటారా? చిన్న కేసులోనే శిక్ష పడుతుంది. పెద్ద మన న్యాయ వ్యవస్థ తప్పు కాదు, అక్కడ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ చేసేవాడు కానీ ఆడన్న పరిస్థితులు కానీ, అంటే ఐఓ మిస్టేక్స్ ఎక్కువ ఉన్నాయి. ఐఓను కూడా మనం తప్పు పట్టలేము కానీ అది దాని ఏమంటారు, సాక్ష్యాలు ముఖ్యంగా ఏంటంటే కోర్టుకు కావాల్సిన సాక్ష్యాలు ఆధారాలు రుజువులే కదా. ఆ సాక్ష్యాలు ఆధారాలు రుజువులను సేకరించాలి కదా. అవి సేకరించి పటోల్ గోవర్ధన్ రెడ్డి మీరు చాలా దగ్గర అబ్జర్వ్ చేశారు, చాలా 9 మర్డర్లు చేశారని, మిగతా 3 ఎక్స్ట్రాడినరీ కేసులు కూడా ఉన్నాయి. అసలు చూడడానికి వీక్గా ఉండే వ్యక్తి ఇంత క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తారని ఎప్పుడైనా మీరు ఎక్స్పెక్ట్ చేశారు? అయితే మీరు ఆయనతో 5 నిమిషాలు మాట్లాడితే ఆయన చెప్పింది మీరు కరెక్ట్ అని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మనకు అతను ఒక సమస్య ముందర పెడతాడు, సార్ ఇది ఒక సమస్య ఉంది, దీన్ని చట్టపరంగా కానీ రాజకీయంగా కానీ ఏ రకంగా కానీ సమస్యను మీరు పరిష్కరించి చూపించండి అంటారు. మరి పరిష్కరిస్తామా? అవుతుందా కాదా? ఒకటే విషయం. మరి ఏం చేస్తారు సమాధానం? దానికి ఏముంటుంది? అయితే ఆయన చేసే తప్పైనప్పుడు అమాయకుల పట్ల చేసినప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళ పట్ల చేసినప్పుడు మనం అది తప్పని అనవచ్చు. కానీ వాళ్ళు ఎవరైతే చనిపోయినారో ఆయన చేతిలో ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది, దానికి రీజన్ ఉంటుంది. ఆ రీజన్ కానీ ఇన్ని హత్యలు చేసి ఆర్గనైజర్ క్రైమ్ చేసిన పటోల్ గోవర్ధన్ రెడ్డి ఒకనొక రోజు ఆటలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. అప్పుడు మీకు ఏమనిపించింది? అయితే దీనికి ముందు నేను 2005 నుంచి వీళ్ళ కేసులు చేస్తున్నప్పుడు వీళ్ళందరికీ చెప్పేది, అజీజ్ రెడ్డి జైల్లో కలిసిన, మొత్తిసేని కలిసిన వీళ్ళందరికీ ఏం చెప్పేదంటే, మీరు ఏదైతే పని చేస్తున్నారో ఇది తప్పు. ఎందుకంటే ఒక రాజకీయంగా కావచ్చు, వేరే రకంగా కావచ్చు, మిమ్మల్ని ఎవరైనా వాడుకుంటారో. ఇప్పుడు ఎలా చెప్పేదంటే, వాళ్ళకు సపోజ్ అమృతం కావాలి అనుకున్నప్పుడు దేవతలు రాక్షసుల సహాయం తీసుకున్నారు. అమృతం వచ్చిన తర్వాత అమృతం మొత్తం వాళ్ళు తాగేసి రాక్షసులను చంపేసిండ్రు. రేపు మీ పరిస్థితి అంతే. మీరు ఎవరి కోసమైనా పని చేసినా మీరు ఆ తర్వాత నేను మీకోసం ఈ పని చేసి పెట్టాను కాబట్టి నాకు మీరు ఇది చెయ్యాలి అని అన్న మరుక్షణం మీరు వాళ్ళకి థ్రెట్ అనుకుంటారు, వాళ్ళని చంపేస్తారు. అని కాకుండా ఎన్నో పుస్తకాలు, మంచి మంచి బుక్స్ ఇచ్చాను. అదేంటంటే మీకు ఒక చక్కటి బుక్ ఇచ్చాను వాళ్ళకి. మరి వాళ్ళు మరకపోతే మనం ఏం చేస్తాం, కానీ దాంట్లో ఏంటంటే ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ థర్డ్ రీచ్ అని, ఫస్ట్ వరల్డ్ వార్లో అడాల్ఫ్ హిట్లర్ ఏ రకంగా అధికారంలోకి వచ్చి సెకండ్ వరల్డ్ వార్లో న్యూరంబెర్గ్ ట్రయల్ జరిగింది, అయిపోయేంత వరకు కూడా హిట్లర్ యొక్క జీవిత చరిత్ర మొత్తం ఉంటుంది అందులో కూడా హిట్లర్ నాజీ పార్టీని పెట్టి 14 సంవత్సరాలు ఆయనతో పాటు కష్టపడి పనిచేస్తారు. ఆయన కోసం ఎన్నో తప్పులు చేస్తారు, హత్యలు చేస్తారు, దొమ్మిలు చేస్తారు, అధికారంలోకి తీసుకొస్తారు పార్టీని. అలాంటి వాళ్ళని 5,000 మందిని చంపిస్తాడు ఆయన అంచెలను. ఆయన వల్ల మీ పరిస్థితి కూడా అదే వస్తుంది. కాబట్టి ఇది తప్పు. మీరు ఆ మాట అన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఒప్పుకుంటారు. నేను ఏది మాట్లాడినా నాకు ఎదురు మాట్లాడరు కదా, ఎందుకంటే నేను గాడ్ ఫాదర్ని కదా. వాళ్ళకు నయన్ కుమార్ అంటే వాళ్ళకు దేవుడితో సమానం కదా. ఎందుకంటే వాళ్ళ నుంచి మనం ఆశించేది మంచిగా చెప్తాం కదా. నేను చెప్పాను, మొద్దు సీని కూడా చనిపోవడానికి 1 month ముందు కూడా చెప్పాను నేను.
నువ్వు వద్దురా బాబు, పాలిటిక్స్ వీళ్ళకి ఏమీ లేదు, నీ ఏదైనా కేసు ఏదో నువ్వు చూసుకో, ఏదైనా అవసరం ఉంటే అడుక్కో, సార్ నాకు ఈ సాయం కావాలని చెప్పి, కానీ ఎక్కువ నకరాలు చేయదు మీరు, మిమ్మల్ని ఎందుకంటే యూ విల్ బికమ్ ఏ స్టేప్ గోట్ అని చెప్పి ఈవెన్ అజీజ్ రెడ్డి కూడా వారం రోజుల ముందు చెప్పినా నేను. ముద్దుసీన్ విషయానికి వస్తే, ముద్దుసీన్ అనే వ్యక్తి ముషీరాబాద్ జైలు నుంచి మీరు చూశారు. తర్వాత ఫస్ట్ ఆయన చిలకడపల్లి పోలీస్ స్టేషన్లో ఆర్మ్స్ యాక్ట్లో అరెస్ట్ అయ్యాడు. తర్వాత రామకృష్ణ హత్య కేసులో ఉన్నాడు, వెంకటరెడ్డి హత్య కేసులో ఉన్నాడు. తర్వాత లాస్ట్కి పరిటాల రవి హత్య కేసులో ఒకసారి ఫేమస్కి వచ్చాడు. పరిటాల రవి హత్య కన్నా ముందు జరిగిన చిక్కడపల్లి కేసు కానీ, కాచిగూడ కేసు, వన సాహిత్యనగర్ కేసుల్లో అతన్ని ఏ విధంగా బయట తీసుకొచ్చారు అసలు? అదే నేను ఇప్పుడు దీంట్లో అదే ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే, సమాజం దృష్టిలో మీకు అన్ని పెద్ద పెద్ద కేసులాగా కనిపిస్తాయి, అవన్నీ చాలా పెద్దగా కనిపిస్తాయి మీ కేసులు, కానీ కోర్టు లోపలికి వచ్చేసరికి అవి కేసులే కాదు. చిన్న చిన్న కేసులు చేస్తున్న ముద్దుసీన్ ఒకేసారి పరిటాల రవి హత్య కేసులో చేయడానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? అయితే ఇక్కడ వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళతో పరిచయం ఉన్న వ్యక్తులు, తర్వాత కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు, వాళ్ళకు సోషలిస్ట్ సిద్ధాంతాలు, నక్సలైట్ సిద్ధాంతాలు, అవి కొంత వాళ్ళని మైండ్ను ఏం చేస్తాయి అంటే కంట్రోల్ చేస్తాయి, కరప్ట్ చేస్తాయి, వాళ్ళను ఆ దారిలోకి తీసుకుపోతుంది. మేము చేసేది కరెక్టే అనే భావనలోకి వాళ్ళ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అట్లా అంటే ముద్దుసీన్ని మైండ్ సెట్ని ఎవరు మార్చారనుకుంటున్నారు? అంటే అతనికే మొదటి నుంచి కొంత ఉంది, మాకు కొత్తగా మార్చాల్సిన పని ఏం లేదు, కొంత మైండ్ సెట్ అతనికి ఉంది. దాంతోపాటు గోవర్ధన్ రెడ్డి లాంటి వ్యక్తులు కలిసినప్పుడు దాన్ని ఇంకా కొంచెం ట్యూనింగ్ చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు వాళ్ళు దాన్ని. అంటే పరిటాల రవి హత్య తర్వాత ముద్దుసీన్ మీరు ఫస్ట్ టైం కోర్టులో మాట్లాడినప్పుడు అంటే మీడియాకి చెప్పిన వెర్షన్ కాకుండా మీకు ఆఫ్ ది రికార్డ్ చాలా విషయాలు చెప్పాడు, ఒకసారి అదేం చెప్పాడు? అంటే నేను ఎప్పుడు కూడా అంత పెద్దగా పట్టించుకునేవాడిని కాదు వాళ్ళ వ్యక్తిగత విషయాలు, కాకపోతే నేను చెప్పాలనుకునేది నేను చెప్పేది, ఈ పని మంచిది కాదు, ఎందుకంటే నేనేం ఎందుకు చెప్పానని చెప్పాడండి అసలు ఏది రవిని? ఇప్పుడు అదే కదా నేను ఇంతకుముందు అదే చెప్పాను. ఇప్పుడు అతను ఏమంటాడు అంటే, అనంతపూర్ డిస్టిక్లో 400 మంది రెడ్డిస్ మిస్సింగ్లో ఉన్నారు, ఈవెన్ వాళ్ళు చచ్చినా బతికినా కూడా తెలియదు, కాబట్టి అరే మన జాతి కోసం నువ్వు చేయాలి ఈ పని అని చెప్పి నన్ను ప్రేరేపించినని చెప్తాడు. ఎవరు? ఈ సూరి వీళ్ళంతా. సరే దాన్ని వాళ్ళు హీరోయిజంగా తీసుకొని చేసిన వాళ్ళు దాంట్లో. కానీ అదే ముద్దుసీన్ తర్వాత ఓం ప్రకాష్ చేతిలో హత్యకు గురయ్యాడినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఓం ప్రకాష్కి ముద్దుసీన్కి ఎక్కడ కూడా రిలేట్ లేదు, క్రైమ్ రిలేషన్ ఎక్కడ ఏ ఓపెన్ అనంతపురం జైల్లో ముద్దుసీన్ హత్యకి అది దాన్ని మనము అంటే అతను ఒకే ఓవర్ యాక్షన్ చేయడం వల్ల జరిగిందంటారా, లేదంటే వేరే ఇంటెన్షన్ ఏ ఉండొచ్చు అనుకుంటా? అసలు అక్కడ జరిగింది అతను ఎవరైతే ముద్దుసీన్ చంపారని చెప్తున్నారో అది నేను నమ్మను. ఓం ప్రకాష్ నేను చేశానని చెప్తున్నారు కానీ నేను అదే అంటున్నాను కదా, నేను నమ్మను అంటున్నా. నేనైతే ఓం ప్రకాష్కు ముద్దుసీన్ చంపాల్సిన అవసరము లేదు, చంపే అవకాశం కూడా లేదు. అది కానీ అనంతపురం జైల్లో అతను చాలా స్పష్టంగా చెప్తున్నాడు, రోజు రాత్రి లైట్లు వేసి మమ్మల్ని ఆంధ్ర ఒక కులం పేరు సామాజిక వర్గం మీద కించపరచడం వల్ల, అతను ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయడం వల్ల అతను ముద్దుసీన్ తయారు చేసుకున్న బండిల్స్తోనే నేను కొట్టి చంపానని చెప్తున్నాడు. మరి మీరు నమ్మకపోవడానికి అవకాశం ఏమో, ఏ విధంగా అనిపిస్తుంది? అందుకంటే అంతకుముందు చాలా రోజుల నుంచి జరుగుతున్న ఈవెంట్స్, అంతకుముందు 5-6 నెలల నుంచి జరుగుతున్న కొన్ని ఈవెంట్స్ మనకు చెప్తున్నాయి ఇతని యొక్క ప్రవర్తన, ఎందుకంటే నమ్మశక్యంగా లేదు. రేపు గవర్నమెంట్ మారినట్టయితే ఇతని భార్యకు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తీసుకోవాలని ఒక ప్రయత్నాలు చేస్తున్నాడు అతను. ఎవరు ముద్దుసీన్ తన భార్యకు తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ తీసుకో. ఎవరు చంపారు అనుకుంటున్నారు మీరు? అది ఎవరు జరిగినా కూడా మొత్తానికి మాత్రం అది గవర్నమెంట్ ఆఫీసర్స్కు ఇన్సైడ్లో కొంత నాలెడ్జ్ ఉండే ఉంటుందని నేను నమ్ముతున్నాను. అంటే ఓం ప్రకాష్కి ఎక్కడ కూడా ఇందులో ఓం ప్రకాష్ చేసే వాడు కేవలం కన్ఫెస్, నేనైతే నమ్మడం లేదు దాన్ని. ఓం ప్రకాష్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్గా మీరు అనుకుంటున్నారు? ఇన్స్ట్రుమెంట్గా వాడికైనా డబ్బులు ఇచ్చో ఇంకేదో పళ్ళు పెట్టో మరి ఏం చేశారో మనకు తెలియదు, కానీ నేనైతే నమ్మను అది జరుగుతుందనే విషయం నాకు ముందే తెలుసు ఇట్లా జరుగుతుందని. ఎందుకంటే నేను నోరు దగ్గర పెట్టుకొని చెప్పాను, నేను వాడు నోరు దగ్గర పెట్టుకోలేదు, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, వాడు చేయకూడని పనులను చేశాడు, కాబట్టి జరిగిపోయింది. అది ఎవరి విషయంలో అయినా అంతే జరుగుతుంది. ఇప్పుడు ఇదే సీక్వెన్స్లో అసలు వ్యక్తి సూరి తెరపైకి వచ్చాడు. సూరి కూడా బాను కేసులో బాను చేతిలో చనిపోయాడు. బాను చంపాడు అంటారా, లేదా దీని వెనక కూడా ఏమైనా కాన్స్పిరసీ ఉందా? ఏమో అది నాకు తెలియదు, ఎందుకంటే బాను కేసు నేనేం చేయలేదు. నాకు అవుట్ సైడ్ నుంచి చూసినా ఏమనిపిస్తుంది? అంత దూరం నేను ఆలోచించలేదు కూడా. తర్వాత సూరి కాకుండా మీ దగ్గర బాగా చూసిన వ్యక్తి అజీజ్ రెడ్డి. అతను ముషీరాబాద్ లిమిట్స్లో ఉండి బాంబాయి వెళ్ళి డాన్గా తయారై హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ జూబ్లీస్లో ఒక ఆర్మ్స్ యాక్ట్లో కూడా దొరికాడు. ఆ వ్యక్తిని చాలా కాలం చంచలగూడ జైల్లో ఉన్న వ్యక్తిని
అతనితో పాటు ఉన్న మరికొంతమందిని చాలా సింపుల్గా మీరు కేసు యాక్టివేట్ చేయించుకోవచ్చు. అంటే నేను అదే ఇంకా అజీజ్ రెడ్డి గురించి చెప్పాలి అంటే యాక్చువల్గా 93లో ఎప్పుడైతే మనకు బాంబే బ్లాస్ట్ జరిగినాయో అప్పుడు జరిగిన తర్వాత మన ఇంటెలిజెన్స్ బ్యూరో ఎక్కడైతే కొంతమందిని పికప్ చేసింది, ఎవరైతే ఆ టెర్రరిజంలో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళని పికప్ అంచర్లు అని చెప్పి వీళ్ళని పికప్ చేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది, వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చింది. వీళ్ళు ఎక్కడి వరకు అంటే వీళ్ళు అజీజ్ రెడ్డి అంటే ఇదంతా కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఇంటర్నల్ వ్యవహారము. చాలా వరకు ఏమైతుంటే ఐఎస్ఐ క్రిమినల్స్ను పట్టుకొని మనము పోలీసులు చంపినట్టయితే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు ఇవన్నీ ముందరికి వస్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులను స్టేట్ ఏం చేస్తుంది అంటే అలాంటి క్రిమినల్స్ని ఎలిమినేట్ చేయడానికి, పాకిస్తాన్ ఎలిమెంట్స్ను ఎలిమినేట్ చేయడానికి వీళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళ ద్వారానే షూట్ చేపిస్తుంది. ఆ క్రమంలో వీళ్ళు గుజరాత్ నుంచి రన్ ఆఫ్ కచ్ నుంచి రావల్పిండి పోయి అక్కడి నుంచి పెషావర్ వరకు, కరాచీ వరకు కూడా పోయి ఎవరైతే ఇండియాకు వ్యతిరేకంగా ఐఎస్ఐ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా చంపిన చరిత్ర ఉంది వీళ్ళకు. అజీజ్ రెడ్డి లాంటి వాళ్ళకు చాలా పెద్ద ఆపరేషన్స్లో ఉన్నారు వాళ్ళు స్టేట్ తరఫున. అంత చిన్న విషయమేం కాదు అది. వాళ్ళు క్రిమినల్సే, అన్డౌటెడ్లీ దే ఆర్ క్రిమినల్స్. కానీ వాళ్ళకి ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ బ్రెయిన్ ఏం చేసిందంటే ఒక దేశభక్తులుగా తయారు చేసింది వాళ్ళని. ఎంత దేశభక్తులుగా 99% తయారు చేసినా ఆ క్రిమినల్ ఎలిమెంట్ అనేది లోపల అది పోదు. అయితే వాళ్ళు దాన్ని అనుకూలంగా వాడుకుంటూ వచ్చారు, ఏది ఇండియన్ గవర్నమెంట్కి అనుకూలంగా వాడుకుంటూ వచ్చారు. వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నాడు, ఐపీఎస్ ఆఫీసర్లతో. ఎన్నో ఇది ఐఎస్ఐ యాక్టివిటీస్ సంబంధించి కూడా డిపార్ట్మెంట్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళకున్న ఆఫీసర్స్తో కానీ పై ఆఫీసర్స్తో చనువుతోని వీళ్ళు కొంచెం ఎక్సెసివ్గా చేస్తుంటారు అన్నట్టు. ఇప్పుడు నేను చెప్పాను కదా, దేవతలు రాక్షసుల్లాగా. వాళ్ళకి ఏం కావాలి, డిపార్ట్మెంట్కి ఏం కావాలి, లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాలి, అంతే కదా వాళ్ళు. కాబట్టి ఏదో రకంగా మనం లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడానికి ఎవరైనా సరే వాళ్ళు వాడుకుంటారు. వాడుకునే క్రమంలో వీళ్ళు ఏం చేస్తారు కదా అంటే చనివిచ్చారు కదా అని చెప్పి నెత్తెక్కి కూర్చుంటారు ఈ క్రిమినల్స్. అలాంటప్పుడు ఏం చేస్తారు, తీసేస్తుంది స్టేట్ వాళ్ళని. అంటే అజీజ్ రెడ్డి ఏ స్థాయిలోకి వెళ్ళాడని అతను ఎన్కౌంటర్ చేశాను అనుకుంటున్నారు? అదే అంటున్నాను కదా, ఇప్పుడు అది ఇంటర్నల్గా అది మనకు తెలిసే విషయాలు కాదు, వాళ్ళు మనకు చెప్పే విషయాలు కాదు. కానీ మనకు దగ్గర నుంచి చూసినప్పుడు మనకు ముందే తెలిసిపోతుంటుంది వాళ్ళు పోలీసులు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ ఇంట్రాగేట్ చేస్తున్నారు, వీడు ఎవరితో డీల్ చేస్తున్నారు. తెలిసినప్పుడు వీడు కొంచెం ఎక్సెస్ పోతున్నాడు, అరే బాబు నువ్వు చాలా దూరం వెళ్తున్నావు, నీ పరిధి దాటిపోతున్నావు నువ్వు, కాబట్టి నీ పరిధి దాటితే నీ పరిస్థితి బాగుండదు, అది పద్ధతి కాదు అని నేను హెచ్చరించడం జరిగింది. కానీ ఎవరైనా ఈవెన్ గోవర్ధన్ రెడ్డి విషయంలో కూడా చెప్పడం జరిగింది. ఆయన చనిపోవడానికి 1 month ముందు కూడా నేను చెప్పాను, నువ్వు కల్పించుకోవద్దు, ఇలాంటి విషయాలలో ఇన్వాల్వ్ కావద్దు, నువ్వు తిరగవద్దు, పద్ధతి కాదు, నువ్వు ఏదో కావాలంటే రాజకీయం చేసుకో, వ్యాపారం చేసుకో, ఇంకేదైనా చేసుకో, కానీ ఎక్సైజ్ చేయొద్దు, వాటిని కల్పించుకోవద్దు అని అన్నప్పుడు వాళ్ళు ఎక్సైజ్ చేస్తే అదే జరుగుతుంది కదా. అది వాళ్ళ అజీజ్ రెడ్డి కూడా తన ఓవర్ యాక్షన్ అంతే కదా, వాళ్ళ లిమిట్స్ వాళ్ళు క్రాస్ అయింది కాబట్టి తీసేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే స్టేట్కు అనుకూలంగా ఉన్నంత వరకు స్టేట్ వాళ్ళను ఏమనదు. కానీ ఎలాగో చనివిచ్చింది కదా అని చెప్పి మనం ఇంకేదో ఎక్స్ట్రా చేద్దాము, మనం కూడా సెటిల్మెంట్ చేసుకుందాము, సెటిల్ అయిపోదాము అనుకుంటే వాళ్ళు ఊరుకోరు. సార్ నెక్స్ట్ ఇంకో క్రిమినల్, మీకు ఫస్ట్ నుంచి మీతో పాటు జర్నీ చేస్తున్న క్రిమినల్ నయీంతో వ్యక్తిగతంగా నేను ఆయన కేసులు ఏం చేయలేదు, కానీ కేసులు చేయకపోయినా మీరు అతను యాక్టివిటీస్ చూస్తున్నారు. అయితే జైల్లో అతను ఎవరితోని మన నక్సలైట్ బిజినెస్తో కలిసి ఉన్నప్పుడు అక్కడ ఉండేది వాళ్ళతో పాటు. తర్వాత బెల్లిలతో కేసు అయిన తర్వాత అతన్ని ఎక్స్పెల్ చేశారు నక్సలైట్, సెపరేట్ బ్యారక్ తీసుకుపోయినప్పుడు అక్కడ కూడా అంటుండే, సార్ ఊకే మీరు వస్తుంటారు జైలుకు, మా ఫుడ్ మెడిసిన్ క్లోత్ సరిగా ఉందా లేదా చూస్తుంటారు, మీరు ఎంతమందిని రిలీజ్ చేయిస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ఏంటంటే ఒకరైనా రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది అన్నట్టు. మీరు గవర్నమెంట్ తొత్తులు, ఏంటంటే నక్సలైట్లు ఏమంటారంటే మీరు గవర్నమెంట్ తొత్తులు, గవర్నమెంట్ ఆపరేట్ చేస్తూ వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు మా మనుషులు కాదు అంటారు వాళ్ళు. అలాంటి సందర్భంలో నేను అప్పుడు 99లో ఎన్టీ రామారావు గారు ప్రొహిబిషన్ పెట్టిండే, ఇప్పుడు రిక్షా పుల్లర్స్, ఆటో డ్రైవర్స్, చెప్పులు కుట్టుకునే వాళ్ళు తాగిరని చెప్పి జైల్లో తీసుకుపోయి వేసింది. వాడిని బయటకు తీసుకురావాలంటే వాడిని బెయిల్ ఇచ్చిన షూరిటీలు పెట్టుకోలేని నిస్సాయ స్థితిలో వాళ్ళు జైల్లో మగ్గుతున్నప్పుడు రోజు ఏడ్చేపోయినప్పుడు సార్ మమ్మల్ని బయటకు తీసుకురండి, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 1,17,000 కేసులు పెండింగ్ ఉన్నాయి స్టేట్లో. ఈ ఎక్సైజ్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు, దాన్ని
ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఎత్తేసారు. కానీ కేసులు మాత్రం అలాగే ఉండి జైల్లో వాళ్ళు మగ్గిపోతున్న వాళ్ళ విషయంలో నేను 99 సెప్టెంబర్లో హైకోర్టులో ఒక ప్రజాహిత వాద్యం ఫైల్ చేశాను. ఏమనంటే ఇట్లా నిస్సహాయ స్థితిలో మగ్గుతున్న ఖైదీలు జైల్లో ఉన్నారు, శిక్షాకాలం కంటే ఎక్కువగా ఉన్నారు, ఆల్రెడీ ప్రొహిబిషన్ లిఫ్ట్ చేసిండు, వాళ్ళు షూట్లు ఇచ్చుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కామన్ కాజ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి, జస్టిస్ కుష్నియర్ ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి, మోతీరామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని చెప్పి, హుసేనారా ఖాతున్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని చెప్పి ఖైదీలకు సంబంధించి మంచి తీర్పులు ఉన్నాయి. అవన్నీ మనం తీసుకొచ్చినప్పుడు కోర్టు ఏమందంటే వీళ్ళందరూ ఎవరైతే 60 రోజుల కంటే ఎవరైతే ఎక్కువ జైల్లో ఉన్నారో వాళ్ళను ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పి జస్టిస్ లిబ్రహాన్ గారు, అప్పుడు వివిఎస్ రావు గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాని మీద ఒక ముషిరాబాద్ జైలు నుంచే ఒకటే రోజులో 200 మంది రిలీజ్ అయిపోయారు ఖైదీలు. మొత్తం స్టేట్లో 1,17,000 కేసులు క్లోజ్ అయిపోయినాయి. ఆ సందర్భంలో అప్పుడు ఈటీవీ ఉండే వాళ్ళు మన గవర్నమెంట్ తరఫు నుంచి ప్రిజన్స్ డిపార్ట్మెంట్ నుంచి లాంగ్ లీవ్ నయన్ కుమార్ రెడ్డి అని చెప్పి పెద్ద ఎత్తున సన్మానం చేసింది నాకు. అది అక్టోబర్ 2 మహాత్మా గాంధీ పుట్టినరోజును ప్రిజనర్స్ వెల్ఫేర్ డేగా చేస్తారు. అంటే ఇంతమంది ఖైదీలను మీరు ఒక పబ్లిక్ లిటిగేషన్ ద్వారా బయటకు వచ్చింది కదా అని చెప్పి రిలీజ్ చేసినప్పుడు అప్పుడు నక్సలైట్ ఖైదీలు కానీ ఐఎస్ఐ ప్రిజనర్స్ కూడా అప్పుడు నమ్మిరు. అప్పటిదాకా నన్ను గవర్నమెంట్ తొత్తారనుకున్నారు. లేదు మా మనిషి నయన్ కుమార్ అంటే మా మనిషి అని. అప్పుడు కూడా మీరు సినిమాలు చూసినట్టు ఇట్లా దగ్గరకు వచ్చి ఇలా ముద్దు పెట్టుకొని చెప్పింది, సార్ నిజంగా మా కోసం మీరు మా మనిషి అని. అంటే అప్పుడు పరిచయమైన నయీం తర్వాత వరుసగా హత్యలు చేసుకురావడం, బెదిరింపులు చాలా కేసులు ఉన్నాయి. అయితే మనకేంటంటే నేను అన్నాను కదా నా ప్రొఫెషన్ అంటే మీరు ఎప్పుడు నయీం కేసులు వాదించలేదు అతను ఇప్పుడు వ్యక్తిగతంగా నేను, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో అతను నక్సలైట్తో కలిసి ఉన్నప్పుడు ఏపీసీఎల్సీకి సంబంధించిన వాళ్ళ కేసులు వాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళు వాదించేవాళ్ళు, వాళ్ళే చూసుకునేది. ఆ తర్వాత అతను ఎప్పుడైతే నక్సలైట్లు ఎక్స్పెల్ చేసిన తర్వాత బోనాల కృష్ణారావు గారు అని ఒక సీనియర్ అడ్వకేట్ ఉండే, అతను ఇంకా వేరే అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకునేవాళ్ళు. అతని కేసులు నేనేం టేకప్ చేయలేదు. కాకపోతే ఏంటంటే అక్కడ ఆ సందర్భంలో అప్పుడు పరిచయం అట్లా అక్కడ తెలుసు. వరుసగా కేసులు మర్డర్ కేసుల్లో అతను మీకు అనుకున్న పట్టాలు గోవర్ధన్ రెడ్డి మర్డర్ కేసులో కూడా ఉన్నాడు. కానీ ఆ కేసులో నయీంని బోన్ ఎక్కించాలని మీరు ఎప్పుడు అనుకోలేదు? నేను ఒక ప్రొఫెషనల్గా ఎందుకంటే నా చదువు ఎంతవరకు నేను అంటే ఒక లిమిట్ ఉంటుంది మనకు. మనం ఏంటంటే పరిమితులు తెలిసిన వాడే పరిపూర్ణ మానవుడు. మన పరిమితులు ఏందో మనకు తెలుసు, మన పరిమితుల మేరకు మనం పని చేస్తూ పోవాలి, అంతవరకే. పరిమితులు దాటి మనము చేయలేము కూడా, ఎందుకంటే అది వ్యక్తిగతం అయిపోతుంది మనకు. మనకెందుకంటే జైల్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ అనేది ఒకటి ఉంది, మనం బిజినెస్ను మార్చాలి అనేది. మనం ఇక్కడ నా ఉద్దేశం అడ్వకేట్గా వాళ్ళకు మనం న్యాయ సహాయాన్ని అందిస్తున్న ఒక సర్వీస్ మోటోలో వాళ్ళు మంచోడా చెడ్డోడా అనేది కాదు. ఒకవేళ వాడు చెడ్డోడైతే చట్టం వాడిని శిక్షిస్తుంది. వాడు శిక్ష నుంచి తప్పించుకొని పోతున్నాడు అంటే కారణం లాయర్లుగా మాది తప్పు కాదు, అది వ్యవస్థలో ఉన్న లోపము, సమాజంలో ఉన్న లోపం, అంతే తప్ప. అంటే అంతకంటే పెద్ద నేరాలు చేసేవాళ్ళు సమాజంలో దర్జాగా తిరుగుతున్నారు. వాళ్ళే వీళ్ళు నేరాలు చేస్తున్నారు మీకు ముందరగా అనిపిస్తున్నారు, కానీ చేయడానికి వెనక పెద్దవాళ్ళు ఉండొచ్చు దాని వెనకాల. మరి వాళ్ళు ముందర రావడం లేదు కదా. సార్ మీరు చేసిన అన్ని కేసుల్లో మంచి కేసుల దగ్గర అంటే అక్కడ వ్యాస్ కేసు దగ్గర నుండి లేటెస్ట్గా పట్టలు గోవర్ధన్ రెడ్డి కేసు వరకు ఐఓ మిస్టేక్ ద్వారా కేసు అక్విట్ అయింది అన్నది ఒక కేసు, ఒకటి ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఇప్పుడు నేను ఇంతకుముందే మీకు అదే చెప్పాను కదా. ఇప్పుడు వ్యాస్ చెప్తున్నాను. ఇప్పుడు వ్యాస్ హత్య కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన కూతురు దగ్గర అమెరికాలో ఉన్నాడు. ఇంకా ఐఓనే ఎగ్జామిన్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్నే కోర్టు ముందర ఎగ్జామిన్ చేయలేదు. ఇంతకంటే ఒక కేసు కాకుండా వేరే కేసు, ఇంతకంటే పెద్ద కేసు ఏముంటుంది అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ డీజీ స్థాయి అధికారి కేసులో 13 సంవత్సరాల తర్వాత ఒక ఐఓ కూడా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేదు. ఇంతకంటే పెద్ద కేసు ఉంటుందా చెప్పండి? అంటే ఐఓ కాదు, ఆ వ్యాస గారు వెనకున్న మరో ఐపీఎస్ ఆఫీసర్ కూడా అది కాదు. అక్కడ జరిగింది ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే ఎవరైతే కీలకమైన వ్యక్తులు ఉన్నారో ఐపీఎస్ ఆఫీసర్ చంపిన వాళ్ళు కీలకమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ 10 మందిని ఎన్కౌంటర్ చేసి చంపేసింది ఇంకా వాళ్ళు. కాబట్టి వీళ్ళంతా చిన్నవాళ్ళు అనే ఉద్దేశంతో ఇగ్నోర్ చేశారు వాళ్ళంతే. అట్లా ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు స్టేట్ ఏమి స్పేర్ చేయదు. ఒకవేళ వాళ్ళ దాకా వచ్చిందంటే ఖచ్చితంగా స్టేట్ ఇంకా చట్టపరంగా వాళ్ళను శిక్షించాలనే స్థాయి దాకా చూడదు, వాళ్ళే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు మొత్తం టోటల్గా తీసుకుంటే ఐఓ ఎక్కడ మిస్టేక్ చేస్తాడో అదే మీకు ప్లస్ పాయింట్ అంటారు? అంటే ఇక్కడ ఐఓ కరెక్ట్గా చేసినప్పటికీ కూడా సాక్షులు చెప్పకపోతే కేసు నిలబడదు. ఐఓ కొంతవరకు
కరెక్ట్గానే చేసినప్పటికీ సాక్షులు కోర్టులో సాక్ష్యం చెప్పకపోతే, సాక్ష్యాల ఆధారాలు రుజువులు కోర్టు ముందర ప్రవేశపెట్టినప్పుడు సాక్షి చెప్పకపోతే కోర్టు సాక్షులు చెప్పకుండా కేసు విత్డ్రా అయిపోయిన కేసు గురించి ఒకటి ఎగ్జాంపుల్ నేను చెప్పగలరు? అన్ని కేసుల్లో అదే జరుగుతుంది. ఏ కేసులో కూడా సాక్షులు చెప్పరు. ఇప్పుడు నేను మీరు చెప్పిన ఏ సెన్సేషనల్ కేసులైనా సరే సాక్షులు చెప్పరు. సాక్షులు ఇక్కడ ఏం జరుగుతుందంటే కోర్టులో జడ్జిలు ఒకటే చూస్తుంటారు. 80% ఆఫ్ ద కేసెస్ క్రిమినల్ కేసులు హాస్టైల్ అవుతాయి, విట్నెస్లు చెప్పరు. మిగతా 20% కేసులోనే చెప్తారు. ఒకవేళ పొరపాటున ఎవడన్నా చెప్పాడు అంటే ఏ జడ్జి వదిలిపెట్టాడు వాళ్ళు. ఒక్క సాక్షి కనుక బలంగా చెప్పాడు అంటే జడ్జిలు ఎప్పుడు ఒకటే చూస్తుంటారు, ఏ రకంగా వీనికి శిక్షిద్దామా అని చూస్తుంటారు. వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. కానీ అవకాశం దొరికితే ఖచ్చితంగా శిక్షిస్తారు. మరి వాళ్ళు శిక్షించాలంటే సాక్ష్యాల ఆధారాలు కావాలి కదా. మరి సాక్ష్యాల ఆధారాలు లేకుండా జడ్జి కూడా ఏం చేయలేరు కదా. అంటే సాక్షులకి మనం సెక్యూరిటీస్ కరెక్ట్గా వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది కదా పోలీస్ ఆఫీసర్లు, వాళ్ళు ఎవరు అంటారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏముంటుంది అంటే అసలు వీళ్ళకు ఈ నేరంతో సంబంధం ఉంది అని చెప్పడానికి గ్యారంటీ ఏముంది? పోలీసులు చెప్పిందే తప్ప వచ్చిన సాక్షులు కూడా వీళ్ళు లేరు ఈ కేసులో, వేరే వాళ్ళను కాపాడడం కోసం వీళ్ళని తీసుకొచ్చి పెట్టారు అని వాళ్ళు భావించినట్టయితే వాళ్ళు చెప్పరు కదా. ఇప్పుడు మీరు ఆయేషా కేసులో ఏం జరిగింది? ఆ తల్లే చెప్తుంది కదా, ఇతను చేయలేదు అని తల్లే చెప్తుంది కదా. అయినా పోలీసులు చేశారని చెప్తున్నారు కదా. కానీ డిఎన్ఏ మాత్రం సత్యంబాబుదని వచ్చింది కదండి డిఎన్ఏ. అయితే ఇది వచ్చింది అంటే ఇది ఏం చేస్తారంటే వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ దగ్గర తీసుకుపోతారు కదా. తీసుకుపోయినప్పుడు అక్కడ బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు, డిఎన్ఏ శాంపుల్ తీసుకుంటారు. తీసుకొని మరి వాళ్ళ బట్టల మీద వేసి చేయొచ్చు కదా. చేసి అది ఫోరెన్సిక్ రిపోర్ట్కి పంపించి ఇది ఉంది అని చెప్పి చూపించి కోర్టులో సాక్ష్యం చూపించినప్పుడు రుజువైపోతుంది సాక్ష్యం. అంటే డిఎన్ఏ కూడా మనం మ్యానిపులేట్ చేయొచ్చు అంటారు. డిఎన్ఏని కూడా అదే జరుగుతుంది కోర్టులో. అది అడ్వకేట్ దగ్గర ఉంటుంది ఆ తెలివి. అది ఎక్కడి నుంచి శాంపుల్ ఎప్పుడు తీసుకున్నారు అనేది ముఖ్యం. ఇప్పుడు నేరం జరిగినప్పుడు ఆ రోజు అక్కడ శాంపుల్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల లోపల శాంపుల్ వచ్చిందనేది మనకు కావాలి. అప్పుడు మనం చెప్పొస్తుంది. ఇప్పుడు ఒక అక్యూజ్డ్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికంటే ముందు నేరం ఒక 2 రోజులు 3 రోజులు వారం రోజుల ముందు జరిగింది. అప్పుడు తీసుకున్న మీరన్న స్వాబ్స్ ఏవైతే ఉందో ఆ స్వాబ్స్ను ఇమీడియట్గా అక్కడ పంపించారనుకోండి, అప్పుడు అది నిజమని నమ్మచ్చు. కానీ అక్యూజ్డ్ను అరెస్ట్ చేసిన తర్వాత తీసుకున్నారనుకోండి అంటే అర్థం ఏంటి అంటే అక్యూజ్ని తీసుకున్న అంటే అంతకుముందు లేదు ఇప్పుడే ఇచ్చారు అని అనుకోవచ్చు కదా. అడ్వకేట్ మరి రుజువు చేయాలి ఆ రకంగా. మీరు అదే రోజు స్వాబ్స్ ఇమీడియట్గా పంపించాలి. మీరు ఆన్ ది స్పాట్లో జరిగిన రోజునే స్వాబ్స్ తీసి పంపించి ఆ రిపోర్ట్ కూడా 24 అవర్స్లో మీరు తెప్పించి కోర్టు ముందర పెట్టి అప్పుడు మీరు చేస్తే నేను అతనిది అవునా కాదా చెప్పు. అంటే అరెస్ట్కి ముందు మనం స్వాబ్ డిఎన్ఏ శాంపిల్ తీసుకోవడం క్రైమ్ కదా అవుతుంది. అవును. ఇప్పుడు ఒక క్రైమ్ జరిగిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారు, స్వాబ్స్ తీసుకున్నారు. విత్ ఇన్ నో టైంలో రిపోర్ట్ పంపించారు, రిపోర్ట్ తెప్పించుకున్నారు. క్రైమ్ జరిగిన తర్వాత 2 రోజులకో 3 రోజులకో వారం రోజులకో 10 రోజులకో ఇతను దొరుకుతాడు. ఇతను దొరికిన తర్వాత ఇతన్ని కూడా బ్లడ్ శాంపిల్స్ కానీ స్పెర్మ్ కానీ తీసుకుంటారు కదా. తీసుకొని హాస్పిటల్కి పంపిస్తారు. పంపించినప్పుడు రెండింటి మ్యాచ్ చేసి 2 కలిసింది అంటున్నారు. కానీ ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ అది పంపించారా లేదా, లేకపోతే దీన్నే తీసుకొచ్చి ఆ బట్టల మీద వేసి చూపించి ఈ రకంగా అంటున్నారా అనేది కూడా కూర్చొని. కాబట్టి ఇది అడ్వకేట్ యొక్క దాని ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది దాన్ని కోర్టు ముందు తీసుకురావడానికి. కాబట్టి ఇది మ్యానిపులేటెడ్ కావచ్చు, కాదు అని చెప్పడానికి లేదు, అట్లా అతనిది అని చెప్పడానికి లేదు. సార్ మీకున్న సర్వీస్లో ఒక మంచి మర్డర్ కేసు అవ్వచ్చు, ఒక రేప్ కేసు అవ్వచ్చు, ఈ 2 కేసులో మీకు మనస్సాక్షి తెలుసు ఖచ్చితంగా వాడే చేశాడని. కానీ మీకు వచ్చిన కేసు క్లయింట్కి న్యాయం చేయాలని ఆ కేసుని నిందితుడిని తప్పించడానికి మీరు ఏవైనా అట్లా కేసులు చేస్తారా, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా చేసి ఈ విధంగా చేయొచ్చా? అంటే ఇక్కడ ఒకటి ఏమవుతుందంటే ప్రొఫెషన్ అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి బుల్లెట్ గాయాలతో వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇంకో రకమైన జబ్బులతో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని వృత్తి ప్రకారం ఎవరికైనా వాళ్ళకి న్యాయం చేస్తారు. మన దగ్గరికి వచ్చి సార్ మీరు నిలబడితే కేసు కొట్టేస్తారు, మాకు నమ్మకం ఉంది చాలు. నయన్ కుమార్ సార్ నిలబడితే కేసు కొట్టేస్తారు, నయన్ కుమార్ నిలబడితే అసలు మాకు న్యాయం జరుగుతుంది అంటే, లేదురా బాబు నాకంత అనుభవం లేదు, నేను జూనియర్ అడ్వకేట్ను, మీరు సీనియర్ మోస్ట్ అడ్వకేట్లు పెద్ద అడ్వకేట్లు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని పెట్టుకొని చేయించుకోండి. మళ్ళీ ఎందుకంటే ఉరిశిక్ష పడుతుంది, లేదంటే లైవ్ పడుతుంది, కాబట్టి సాహసం చేయొద్దు అంటే వాళ్ళకి ఏంటంటే చెప్పాను కదా నేను, ఫెయిత్ మూవ్స్ మౌంటైన్స్, నమ్మకం విశ్వాసం ఉన్న దగ్గర వేరే ఇంకా ఏమీ పని చేయదు. వాళ్ళు ఒకటే అంటారు, నయన్ కుమార్ సార్ అంటే న్యాయానికి శాశ్వత చిరునామా, నయన్ కుమార్ సార్ అంటే ఇన్సాఫ్ వకీల్, మా కోసం డబ్బులు తీసుకోకుండా కొట్లాడుతున్నారు, మీరు నిలబడితే కేసు కొట్టేస్తారని నమ్మకం మాకుంది,
మీరు నిలబడండి సార్ అంతే, మిగతా మీకు ఎందుకు అంటే అంత కాన్ఫిడెన్స్ అన్నట్టు వాళ్ళకు. అంటే మీకు కూడా తెలుసు ఆయన నేరం చేశాడని, కానీ వాడు నేరం చేశాడా చేయలేదా అనేది ఇష్యూ కాదు, వాడికి నా మీద ఉన్న నమ్మకం విశ్వాసం. కాబట్టి వాడు నమ్మి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం నిలబడ్డాం ఆటోమేటిక్గా. ఇక అడ్వకేట్గా కొంతవరకు మనము మన తెలివిని, మన బుద్ధిని, మన జ్ఞానాన్ని వాని కోసం మనం ఉపయోగిస్తాము. కానీ మెయిన్ కోర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ కోర్ ఇష్యూస్ అక్కడ మిస్ అయిపోతే మిగతా వాటిల్లో మనం వాడిని బయట తీసుకురావడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. అట్లా అంటే మీ జరిగిన సర్వీస్లో తీసుకుంటే ఒక మంచి కేసు వచ్చింది, కానీ బాధితురాల వైపే మీరు నిలబడి ఎక్యూజ్డ్ మీ దగ్గరకు వచ్చిన వెనక్కి పంపిన కేసులే ఉన్నాయి ఆ విధంగా? అంటే చేయకూడదు, ఈ కేసులో వీడికి న్యాయం చేయకూడదు, వీడి పక్కన నిలబడకూడదు, ఆ బాధితురాల వైపు నిలబడదాం అన్న అది మనకేంటంటే వాస్తవం అనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్కు తెలియదు, అడ్వకేట్కి తెలియదు, జడ్జికి తెలియదు, పోలీస్ ఆఫీసర్కి కూడా తెలియదు. అసలు ఏంటి వాస్తవం అనేది మనకు తెలియదు. వాడు చెప్పేది కూడా మనం నమ్మడానికి లేదు. వాడు క్రిమినల్, మన దగ్గరికి వచ్చేదే క్రైమ్ చేసి వస్తాడు. క్రైమ్ చేసి వచ్చిన వాడు చేయకపోయినా చేసినా అంటాడు, చేసినా కూడా చేయలేదని చెప్తాడు వాడు. కాబట్టి మనం దాన్ని అంత దూరం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రొఫెషనల్గా ఛార్జ్షీట్లో ఎలా ఉంది కేసు, స్ట్రాంగ్ ఉందా వీక్ ఉందా, స్ట్రాంగ్ ఉంటే బాగా మనం మంచి ప్రిపేర్ వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఎవరైనా సాక్షులు చెప్తారా, చెప్తే బాగా క్రాస్ చేస్తాం, చెప్పకపోతే ఏం లేదు. ఛార్జ్షీట్ వీక్గా ఉందంటే ఛార్జ్షీట్ వీక్ ఉంటే అంటే కేసు పోతుందని తెలిసిపోతుంది కదా మనకు. అంటే ఛార్జ్షీట్ వీకా ప్లస్ అనేది మీకు ఎక్కడ తెలుస్తుందండి? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు సేకరించిన సాక్ష్యాలు, ఆధారాలు, రుజువులు, వాళ్ళు రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడగానే మనకు తెలిసిపోతుంది అవన్నీ. అంటే జనరల్గా ఛార్జ్షీట్లో ఎక్యూజ్డ్ నుంచి వాళ్ళు తీసుకొచ్చిన ఫ్రేమ్ తీసుకుంటే ఆ సర్కంటెంప్ట్స్ ఆఫ్ ఎవిడెన్స్ అవ్వచ్చు, లేదంటే తీసుకున్న మెటీరియల్ కానీ, లేదా మీరు అన్నిట్లో విట్నెస్లు, ఇవన్నీ రకాలుగా తీసుకొచ్చి ఐఓ కంక్లూడ్ కూడా చేస్తుంటారు. అంటే ఈ ఫ్రేమ్స్లో ఏ ఫ్రేమ్లో మీరు చూసి ఇందులో ఈ కేసు పోతుందని మీరు గెస్ చేయొచ్చు? అంటే ఓవరాల్గా మనకు తెలిసిపోతుంది. మొత్తం ఛార్జ్షీట్ చదవగానే మనకు ఒక ఐడియా వస్తుంది మనకు దీని మీద ఎంతవరకు. జనరల్గా ఐఓలు ఎక్కడ మిస్టేక్ చేస్తుంటారండి? ఎవిడెన్స్ గ్యాదరింగ్లోనా, లేదా సర్కంటెన్స్ ఎవిడెన్స్లోనా, లేదంటే వాడిచ్చిన నోట్లోనా? ఇక్కడ ఏం జరుగుతుందంటే లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. ఫస్ట్ టాప్ ప్రియారిటీ వాళ్ళకి లా అండ్ ఆర్డర్. కాబట్టి వాళ్ళ లా అండ్ ఆర్డర్ నుంచి ఇప్పుడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి చాలా తక్కువ టైం దొరుకుతుంది. వాళ్ళు ఎవరో కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ ఎవరో పోతారు, కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు, తీసుకొస్తారు. ఆ రైటర్ ఏదో టైప్ చేస్తారు, స్టేట్మెంట్లు ఏదో మొక్కుబడి చేసేస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు సిసిఎస్ ఉంది, సిటీ క్రైమ్ స్టేషన్ వాళ్ళకి కొంచెం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది వాళ్ళకు. ఇప్పుడు ఏసీబీ నేనున్నా, ఈ పోలీసులే లా అండ్ ఆర్డర్లో పనిచేసే పోలీసులను ఏసీబీలో వేసినప్పుడు వాళ్ళకి క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వేరే పని ఏమి ఉండదు, ఇదే పని ఉంటుంది. కాబట్టి మీరు అదే ఏసీబీ కేసుల్లో తీసుకున్నట్టయితే మీకు ఇంతకుముందు 99% కన్విక్షన్ ఉండేది. వాళ్ళు ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు కేసు తీసుకునేటప్పుడే కంప్లైంట్ నిలబడడా అని చెప్పి వాడిని 3-4 సార్లు తిప్పుకుంటారు. వాళ్ళు అంత ఈజీగా తిప్పి వాడిని నిలబడతాడు చివరి వరకు అనుకున్నప్పుడు వాడిని 164 స్టేట్మెంట్ రికార్డ్ చేపిస్తారు, మేజిస్ట్రేట్ దగ్గర తీసుకుని. వాడు ఒకవేళ కోర్టులో వాడు సాక్ష్యం చెప్పకపోతే వాడి మీద పెర్జరీ కేసు రిజిస్టర్ చేస్తారు. కంప్లైంట్ మళ్ళీ కోర్టులో వచ్చి హాస్టల్ అయితే వాడి మీద పెర్జరీ కేసు రిజిస్టర్ చేస్తారు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఎక్స్క్లూజివ్లీ ఈ సిట్ కావచ్చు, సిసిఎస్ కావచ్చు, ఏసీబీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, అది వాళ్ళ ఉన్నదే ఇన్వెస్టిగేషన్ పర్పస్లో వాళ్ళు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. కాబట్టి కొంతవరకు మనకు దాంట్లో ఎక్కువ మనకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా లా అండ్ ఆర్డర్ పోలీసుల్లో అంత పైపైనే వర్క్ లోడ్ వల్ల అంత న్యాయం చేయలేరు. దాన్ని చేయకపోవడం వల్ల కేసులు ఎక్కువ పోతుంటాయి. 80% కేసెస్ లా అండ్ ఆర్డర్ కేసులు నిలబడవు మనకు. సార్ ఇప్పటి వరకు మీరు క్రిమినల్ కేసులు చేసుకుంటూ వస్తున్నారు, మీరు సడన్గా ఏసీబీ వైపు ఎందుకు తిరగాల్సి వచ్చింది? అయితే ఇక్కడ ఏం జరిగిందంటే తెలంగాణ ఉద్యమం నడిచిన క్రమంలో తెలంగాణ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఓకే మన తెలంగాణ మనకు వచ్చిందని సంతోషపడుతున్న క్రమంలో ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం ఇంకా చాలా సంతోషంగా ఉండే. ఆ తర్వాత నా మిత్రుడే ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ జె రామచంద్రరావు కూడా రావడం ఇంకా నేనే ఆయనంతా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అయితే నాకున్న బ్యాక్గ్రౌండ్ పట్టుకొని ఎవరు రామచంద్రరావు గారు ఏమన్నారంటే, నయన్ కుమార్ నీకు అపారమైన క్రిమినల్ లాలో అనుభవం ఉంది, తర్వాత ఇంతకుముందు నేను న్యాయవాది లీగల్ మ్యాగజైన్ రన్ చేశాను. అప్పుడు ఆ సందర్భంలో ఏంటంటే మ్యాగజైన్ రన్ చేసినప్పుడు నాకు కొంచెం రాసే అలవాటు ఉంది, కానీ అది పబ్లికేషన్ అనేది ప్యూర్లీ బిజినెస్. అయితే అప్పుడు 2001-2002లో అనంతబాబు గారు అడ్వకేట్ జనరల్గా ఉండే. అయితే నాకు ఈ ఆర్థికంగా అది ఇబ్బంది అయిన క్రమంలో అనంతబాబు గారు ఏమన్నారంటే, నయన్ కుమార్ నీకు ఏదైనా
హెల్ప్ చేయడానికి మున్సిపల్ స్టాండింగ్ ఫోర్సెస్ తెలంగాణ ఇస్తాను తీసుకో అని అన్నారు. కొంతమంది బ్రదర్ అడ్వకేట్స్ కూడా ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ కావాలంటే తీసుకో, పత్రిక మాత్రం నడిపించు. మొట్టమొదటిసారిగా న్యాయవాది అనే తెలుగు పత్రిక తెలుగు ప్రజలకు, అంటే జనరల్గా మనకు లా గురించి తెలుసుకోవాలంటే ఏముంటుంది, ఇంగ్లీష్లోనే ఉంటుంది, కానీ మాతృభాషలో మొదటిసారిగా నువ్వు స్టార్ట్ చేసావు, నీ పత్రిక బాగుంది, నువ్వు రన్ చేయి అని అంటే నేనన్నా ఇది పబ్లికేషన్ అనేది బిజినెస్, నేనేమో ఎడిటర్గా స్టార్ట్ చేశాను, నా వల్ల కావడం లేదు అంటే అప్పుడు నాకేం అనిపించిందంటే కొంతమంది అడ్వకేట్స్ ఏమంటారంటే నాకు ఈ పని చేయించి పెట్టు, నీకు జడ్జెస్ తెలుసు కదా, నీకు తర్వాత అడ్వకేట్ జనరల్ తెలుసు కదా అని చెప్పి అన్నారు. అయితే ఏ విలువల కోసం, ఏ ఆశయాల కోసం, ఏ ఆదర్శాల కోసం పత్రిక నేను పెట్టినాను, ఆ విలువలు, ఆశయాలు, ఆదర్శాలు వదులుకుంటే తప్ప పత్రిక నిలబడదు అని నాకు అర్థమైంది. ఇది ప్యూర్లీ బిజినెస్ అని నేను అన్నాను. అడ్వకేట్ జనరల్ అనంతబాబు గారు నాకు ఇస్తానంటే, లేదు సార్ మీరు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, నా మీద ఇష్టపడో జాలిపడో మీరు నాకు పొజిషన్ ఇస్తే చూసే వాళ్ళంతా ఏమంటారు, నయన్ కుమార్ ఎడిటర్గా పత్రికను వాడుకున్నాడు అని అంటారు. సార్ పత్రికను మానేసుకుంటాను తప్ప, కావాలంటే పత్రిక పబ్లికేషన్ ఆపేస్తాను నేను, కానీ నేను మాత్రం దీన్ని ఇంకో రకంగా అబ్యూజ్ చేయదలుచుకోలేదని చెప్పి పత్రికను క్లోజ్ చేసేసిన. అయితే ఇవన్నీ కూడా మిత్రుడు రామచంద్రరావుకి తెలుసు. నయన్ కుమార్కి ఒక విలువలకు కట్టుబడిన వ్యక్తి, ఒక క్యారెక్టర్, ఒక పర్సనాలిటీ, ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి మనం ఒక యాంటీ కరప్షన్ బ్యూరో అనేది ఇస్తే అది న్యాయం జరుగుతుంది, ఇలాంటిది మంచిది ఇవ్వాలని చెప్పి అతనే అన్న, నయన్ కుమార్ రెడ్డి నీకు నేను ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్ ఇస్తా, బాగుంటుంది, నువ్వు తీసుకో అన్నారు. సరే మంచిది, ఇస్తానంటే ఎందుకు వద్దంటాం మనం. సరే అన్న, మన పేరు రికమెండ్ చేసిండ్రు. ఆ తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల అది డిలే అయింది. ఎందుకంటే ఇది ఒక్కరి చేతిలో ఉన్న విషయం కాదు కదా, గవర్నమెంట్ రన్ అవుతున్నప్పుడు పొలిటికల్ తర్వాత జ్యుడిషియల్ ఎన్నో ఆస్పెక్ట్లు కొంత డిలే జరిగిన తర్వాత మొన్న డిసెంబర్లో సరే అని మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే 2014లోనే కొంత ఆయనతో నేను కొంచెం వాదన జరిగింది. ఏమన్నానంటే మన కుక్కే మనల్ని కలిస్తే మనం ఏం చేయాలి అన్నాను. ఏమైంది నీకు అన్నాను. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అవినీతి ఇంకా నడుస్తూనే ఉంది, మరి నువ్వు అడ్వకేట్ జనరల్గా ఉన్నప్పుడు మరి మనం ఆపాలే కదా అంటే ఆయన ఏమన్నాడు కదా అంటే మనం కోర్టు వరకే మన పరిస్థితి, ఏమన్నా ఉంటే పబ్లిక్ లిటిగేషన్స్ చేస్తావా, లేకపోతే రిట్ పిటిషన్స్ ఫైల్ చేస్తావా, ఏబిఎస్ కార్పస్లు వేస్తావా, వేసుకో, దాని ప్రకారంగా మనం కోర్టులో మనం చేయగలిగింది మనం చేస్తాం కదా, కోర్టు బయట మనం ఏం చేయలేం కదా అంటే అట్లా కాదు, సరే నాకు డిలే అవుతుంది, ఆయనకి ఇస్తాను నాకు పొజిషన్ ఏదైతే ఉందో స్టాండింగ్ అవసరం డిలే అయితే నేను ఆవేశంగా ఒక మాట అన్నాను, ఒకవేళ నువ్వు ఇస్తానన్నా పేరు పంపించినావు రాలేదు, ఒకవేళ ఇస్తే నయన్ కుమార్ తెలంగాణకు పరిమితం, ఇవ్వకపోతే మాత్రం నేను దేశానికి పరిమితం అని అన్నాను. కానీ నాకైతే అయిపోయింది, నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇంకా ఇప్పుడు వెనకైతే చూసుకోవాల్సింది ఏమీ లేదు. ఇంకా నేను అనుకున్న నా జీవితాన్ని నేను ఈ దేశానికి డెడికేట్ చేయాలనుకున్నాను. కాబట్టి అందుకోసం అని చెప్పి ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయించిన, యాంటీ కరప్షన్ ఫోరం ఆఫ్ ఇండియా అని ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అప్పుడు చెప్పాను నేను. కాబట్టి దేశంలో ఇప్పుడు మనకు ఒక గమ్మత్తైన విషయం చెప్తాను, మన కళ్ళ ముందు జరిగే చిన్న చిన్న విషయాలే మనల్ని చాలా ఆలోచింపజేస్తాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా ఒక ఊర్లోకి పోయి మనకు పాలు కావాలంటే దొరకవు, నీళ్ళు కావాలంటే దొరకవు, కానీ ఆ ఊర్లో మందు బాటలు దొరుకుతుంది మనకు, విన్నారా? న్యాయం కావాలంటే దొరకదు మనకు, న్యాయం అందరికీ అవసరమైన విషయం, న్యాయం దొరకదు కానీ మందు బాటలు దొరుకుతుంది, అవసరం లేని విషయం. అదేవిధంగా మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. ఎలా ఉంటుందంటే మనకు ఆకలి అవుతుందని 12 గంటలకు ఫోన్ చేస్తే ఎవడో ఒకడు పిజ్జా హట్ నుంచి మనకు పిజ్జా తీసుకొచ్చి ఇస్తాడు, అర్ధరాత్రి తీసుకొచ్చి ఇస్తాడు వాడు పిజ్జా, మనం తిందామంటే హోటల్ నుంచి. కానీ న్యాయం కావాలని ఏ పోలీసుడికి ఫోన్ చేసినా ఏ పోలీసుడు రాడు, ఏ న్యాయ వ్యవస్థ మనకు స్పందించి మనకు ముందరికి రాదు. అదేవిధంగా మీకు మనము ఏమంటుంటే ప్రొఫెషన్ అనేది ఎలా ఉంటుందంటే న్యాయవాద వృత్తి గురించి కొంచెం చెప్తాను. దాని గురించి ఎలా ఉంటుందంటే ఒకటేమో మన సర్వీస్ లాగా సమాజం కోసం అనేది, రెండు డబ్బులు తీసుకొని ప్రొఫెషన్ లాగా. కొందరు ఏం చేస్తారు కదంటే మనకున్న తెలివిని మన కోసం వినియోగించుకోవాలి కానీ సమాజం ఏంది దేశం ఏంది అని చెప్పి, సపోజ్ నేను ఒక అడ్వకేట్ను, ఏం చేయాలి, హైదరాబాద్ సిటీలో లెక్కలేనంత లిటిగేషన్, క్రిమినల్ సివిల్ లిటిగేషన్ ఉంది, ఎక్కడ సివిల్ లిటిగేషన్ ఉంది చూడాలి, చూసి ఒక 10 మంది డబ్బులను పట్టుకొని ఈ ప్రాపర్టీ మీరు తీసుకొని మన కోర్టులో కేసు గెలిచినట్టయితే మీకు మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే వాడేదో 25% ఇస్తాడు మనకు. అట్లా ఒక 10 కేసులు చేసుకున్నాం అనుకోండి, మన దగ్గర కోట్లాది రూపాయలు వచ్చి పడతాయి. అంటే నా తెలివిని, నా బుద్ధిని, నా జ్ఞానాన్ని నా కోసం వినియోగించుకుంటాను. నేను కేసులు ఏ కేసులు కొట్లాడతా, లిటిగేషన్ ఉన్న కేసులే తీసుకుంటాను, పర్సంటేజ్ మాట్లాడుకుంటాను, డబ్బులు సంపాదించుకుంటా. ఒక ఏం చదువుకోనోడు, ఈరోజు మన హైదరాబాద్ సిటీలో చూస్తున్నాము, కనీసము అంగుటా చాప్ వాడు 100,000 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు రియల్ ఎస్టేట్లో. మరి అడ్వకేట్ ఎంత సంపాదించాలి? మనకి డాక్యుమెంట్ వానికి చూస్తే అలా ఏముందో తెలియదు డాక్యుమెంట్లో. మరి ఆ డాక్యుమెంట్ చూసి మన దగ్గరకు వచ్చి మన సలహా తీసుకొని వాడు అగ్రిమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని కోర్టులో కేసు కొట్టాడు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పుడు అడ్వకేట్గా మరి మేము ఇన్ని లక్షల కోట్లు సంపాదించవచ్చు.
ఇంత పెద్ద దేశం. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 99acres.com అని ఒక వెబ్ పోర్టల్ కనిపిస్తుంది. తర్వాత ఏది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది, తర్వాత ఏదో మ్యాజిక్ బ్రిక్స్ అనే .com కనిపిస్తుంది. అందులో అందరు ప్రాపర్టీస్ పోస్ట్ చేసుకుంటారు. ఒక ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా డాక్యుమెంటేషన్ చేయాలన్నా రిజిస్ట్రేషన్ చేయాలన్నా తర్వాత ఏది చేయాలన్నా కూడా అడ్వకేట్ అయితే కావాలి కదా. మరి అలాంటి వెబ్సైట్ నేను నడిపితే ఎట్లా ఉంటుంది? నన్ను నమ్ముతారు కదా. ఒక ప్రాపర్టీ మీరు కొనాలనుకుంటారు అనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ద రియల్ ఎస్టేట్ సర్వీసెస్ .in ఒక వెబ్ పోర్టల్ ఉంది నాకు. అంటే ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా మన దగ్గర లీగల్ ఒపీనియన్ ఇవ్వడం, రిజిస్ట్రేషన్ చేయించడం, డాక్యుమెంటేషన్ చేయించడం, వాళ్ళ లిటిగేషన్ మనం చూసుకోవడం, మన దగ్గరికే వస్తారు కదా. అలా చేసినప్పుడు మొత్తం దేశంలో ఎంత పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుంది? ఒక హైదరాబాద్లో ఎంత ఉంది, మొత్తం సిటీస్లో ఎంత ఉంది? ఎవడైనా కానీ అడ్వకేట్ నమ్మి వస్తారు కదా. బ్రోకర్ను నమ్మి ఈరోజు ఎంతో పెద్ద వ్యాపారం నడుస్తుంది, వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు. అడ్వకేట్ నమ్మి వచ్చినప్పుడు ఒకవేళ నేను డబ్బులు సంపాదించాలి అనుకున్నప్పుడు చెప్తున్నా, ఎందుకు డబ్బులు సంపాదించాలి అంటే ఏదో ఒక మంచి చేయాలి. మంచి చేయాలంటే డబ్బు కావాలి ఖచ్చితంగా. మనకు ఏ పని చేయాలంటే డబ్బు అయితే కావాలి కదా. డబ్బు కావాలంటే డబ్బు ఎక్కడి నుంచి సంపాదించాలి? న్యాయంగా సంపాదించాలి. అందుకే మహాత్మా గాంధీ గారు ఒక మాట ఏమంటారంటే, నో వన్ కెన్ అచీవ్ గుడ్ ఎండ్స్ విత్ బ్యాడ్ మీన్స్ అంటారు. అంటే మంచి పనులు చేయడానికే మంచి సాధనాలను వాడాలి. మీరు అన్నారు ఇప్పుడు నేను ఎంతోమంది క్రిమినల్స్లో గాడ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో, క్రైమ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళందరి కేసులు చేశాను. పాటల గోవర్ధన్ రెడ్డికి సరెండర్ అయిన నక్సలైట్స్ కొన్ని వందల మందిని యాక్షన్ టీమ్ తయారు చేసి పెట్టిండు. ఒక ఫోన్ కాల్ చేస్తే అరగంటలో మన తలకాయ మన టేబుల్ మీద పెడతారు. అలాంటి క్రిమినల్స్ను నేను డీల్ చేసిన. మరి ఒక ఫోన్ కాల్తో కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు మనం. ఒక న్యాయవాది ఒక లీగల్ మ్యాగజైన్ రన్ చేసిన, ఒక చిన్న పేరేవ్ చేసుకుంటే ₹1,00,000 సంపాదించుకోవచ్చు కదా. మరి ఎందుకు చేయలేదు? వదులుకొని మీరు ఏసీబీకి వచ్చిన తర్వాత చెప్తున్నాను, అదే చెప్తున్నాను. దానికి కారణం మీరు అడిగిన దానికి ఈ రీజన్ ఇదంతా చెప్పడానికి కారణం అదే ఉంది దాని వెనకాల. అయితే నేనేమనుకున్నానంటే యాంటీ కరప్షన్ ఫోరం ఆఫ్ ఇండియా ఒక ట్రస్ట్ పెట్టినప్పుడు ఈ ట్రస్ట్ నడిపించాలి అంటే ప్రతి ఒక్క భారతీయుడు, దేశంలో ఉన్న 130 కోట్ల మంది భారతీయులకు ప్రతి ఒక్కరికి న్యాయం అందాలి. జస్ట్ లైక్ మీరు ఒక ఫోన్ కాల్ చేయగానే మీకు ఒక పిజ్జా హట్ నుంచి మీకు ఒక పిజ్జా వస్తుంది, అర్ధరాత్రి పోగానే మందు బాటిల్ దొరుకుతుంది. అలాగే న్యాయాన్ని ఎందుకు అందించకూడదు? ఒక ఫోన్ కాల్ చేయగానే మీకు ఇన్స్టెంట్ జస్టిస్ జరగాలి, మీకు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ కావాలి. పోలీస్ స్టేషన్ కాదు, నా వైపు నుంచి యాజ్ అడ్వకేట్గా, నేను అడ్వకేట్ని కాబట్టి అడ్వకేట్గా నేను ఏం చేస్తే ఈ దేశ ప్రజలకు అందరికీ న్యాయం చేయగలుగుతా అనే ఆలోచనతో ఒక ట్రస్ట్ పెట్టినాం. ట్రస్ట్ నడిపించాలంటే వేల కోట్లు కావాలి, 100 కోట్లు కాదు. ఒక గవర్నమెంట్ కంటే, ఎందుకంటే 130 కోట్ల జనాభాకు ఎంతమంది, దేశంలో 15 లక్షల మంది అడ్వకేట్లు ఉన్నారు ఈరోజు. మరి 15 లక్షల మంది అడ్వకేట్లు ఏం చేస్తున్నారు? వీళ్ళు నిజంగా సమాజానికి న్యాయం చేస్తున్నారా? వాళ్ళ బ్రతుకు అంటే సర్వైవల్ ఇట్ సెల్ఫ్ బికేమ్ గ్రేట్ అచీవ్మెంట్. ఎంతసేపు అని భార్య పిల్లలను పోషించుకొని, ఒక కారు కొనుక్కొని, ఒక ఇల్లు కొనుక్కొని, పిల్లలను చదివించుకుంటే అదే గ్రేట్ అచీవ్మెంట్ అయిపోయింది. ఇంకా సమాజం కోసం వాడు ఏం చేస్తాడు? కాబట్టి కనీసం ఒక 2 లక్షల మంది అడ్వకేట్స్కు ఒక పని కల్పించాలనుకొని నేను నయన్ కుమార్ రెడ్డి లా కంపెనీ అని చెప్పి ఒక ఫర్మ్ కూడా రిజిస్ట్రేషన్ చేయించాను. కనీసం ఒక 2 లక్షల మంది అడ్వకేట్లను నేను పార్ట్నర్స్గా తీసుకోవాలనుకున్నాను, ఒక 2 lakhs అడ్వకేట్స్ను. ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా సరే ఒక ఫోన్ కాల్ చేస్తే వాళ్ళకి ఇన్స్టాంట్గా మనం న్యాయం చేయాలి. అంటే మరి డబ్బు కావాలి కదా, అంత డబ్బు ఎవరు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి నేను ఒక ద రియల్ ఎస్టేట్ సర్వీసెస్ .in ఒక వెబ్ పోర్టల్ కూడా రెడీ చేసి పెట్టాను. కానీ మార్కెట్కి ఇంకా రాలేదు, రెడీ టు లాంచ్. అంటే అది మొత్తం దేశం లెవెల్లో ఎక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నా మనం లీగల్ అడ్వైజ్ ఇస్తాం త్రూ అడ్వకేట్స్ ద్వారా ఒకటి. దాని నుంచి పక్కకు పెట్టి మీరు ఇప్పుడు ఏసీబీలోకి వచ్చారు. ఏసీబీ చెప్తున్నా, ఏసీబీ రావడానికి కారణం అదే. అయితే ఎప్పుడైతే నేను యాంటీ కరప్షన్ ఫోరం ఆఫ్ ఇండియా ట్రస్ట్ అని పెట్టాను, ట్రస్ట్ నడిపించాలంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం. ఇప్పుడు ఒక అడ్వకేట్గా నాకు 4 కేసులు వస్తే ఆ 4 కేసులకి న్యాయం చేయలేను. ఒకటేసారి 4 కేసులు ఒకటే కోర్టులో, హైకోర్టులో 4 కోర్టులో 4 కేసులు ఉంటే నేను అక్కడికే పరిగెట్టి న్యాయం చేయలేదు. ఇంత పెద్ద దేశంలో ఇన్ని వేల లక్షల కేసులు వస్తుంటే ఎక్కడి నుంచి చేస్తాం మనం న్యాయం? అలాగే మనం చూస్తుంటాం, అమెజాన్ అనే ఒక కంపెనీ మనం చూస్తుంటాం. ఏదైనా ఇంటర్నెట్లో మనం బుక్ చేయగానే వస్తువు వస్తుంది. థమ్స్అప్, కోకా-కోలా, పెప్సీ అనే కంపెనీ ఎన్నో కొన్ని వందల దేశాలలో అది పనిచేస్తుంది. అది అవసరమే లేదు. మీకు ఆఫ్రికా లాంటి దేశాలలో రిమోట్ ఏరియాలో కూడా థమ్స్అప్, పెప్సీ దొరుకుతుంది మీకు. కానీ న్యాయం దొరకడం లేదే. సమస్య ఏదైనా న్యాయం దొరుకుతుందా? మనకు అవసరం లేని అన్నీ దొరుకుతున్నాయి, కానీ కావాల్సిన న్యాయమే సమాజంలో ఒక ఇన్స్టాంట్ జస్టిస్ జరగనప్పుడు ఏదో రకంగా మనం ఇన్స్టాంట్ జస్టిస్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాలి దేశంలో. అయితే ఆ బాధ్యత నేను తీసుకున్నా. అది ఫస్ట్ ఏదంటే మనము మానసికంగా మన లోపల తయారు కావాలి, మనం చెయ్యాలి అని చెప్పి. కానీ పరిమితులు ఆలోచించినప్పుడు ఒక్క కోర్టులో 4 కేసులు వస్తేనే మనం ఆ రోజు 4 కేసులకు న్యాయం చేయలేదు. మనం 1,30,00,000 జనాభాకి ఇక్కడ ఎన్ని కేసులు వస్తాయి, ఎంత వస్తాయి? మరి అమెజాన్ కంపెనీ ఏ రకంగా ఒకటే రోజు కొన్ని వేల ఆర్డర్లు అందరికీ సమానంగా అందిస్తుంది? వ్యాపారం కదా వాళ్ళు చేసేది.
ఒక సెల్ ఫోన్ కంపెనీ కొన్ని లక్షల కోట్ల సెల్ ఫోన్లు అందరికీ మాట్లాడడానికి సౌకర్యాలు కల్పిస్తుంది. అంటే ఎంత పెద్ద వ్యవస్థను మనం నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఎంతో డబ్బు కావాలి, ఎంతోమంది సహకారాలు కావాలి. అది ఒక రోజులో మనం అనుకుంటే జరిగేది కాదు. కానీ దాని గురించి ఆలోచిస్తూ నేను ఏమనుకున్నానంటే అసలు ఈ అవినీతికి సంబంధించి ఆపాలి అంటే ఏం చేయాలి అంటే దానికోసం ఒక లీగల్ ఎంపైర్ అని చెప్పి ఒక వెబ్ పోర్టల్ డిజైన్ చేశాను. చాలా పెద్ద వెబ్ పోర్టల్, అది 91 లాంగ్వేజెస్లో ఉంటుంది. మీకు చట్టానికి సంబంధించి ఎవరైనా సరే దానికి ఫోన్ చేస్తే మీరు ఆడియో రికార్డు ఉంటుంది, వీడియో రికార్డు ఉంటుంది, ఫోన్ చేయొచ్చు, దాంట్లో మీరు పోస్ట్ చేసుకోవచ్చు. మొత్తం 91 లాంగ్వేజెస్లో చదువుకునే విధంగా వెబ్ పోర్టల్ కూడా డిజైన్ చేసి రెడీగా ఉంది, రెడీ టు లాంచ్. అంటే ఎవరైనా సరే నా ఉద్దేశం ఏంటంటే ఒక రాజస్థాన్ తార్ ఎడారిలో ఉన్నోడు కూడా ఒక ఫోన్ చేసి నాకు ఈ సమస్య ఉంది అంటే వానికి ఇమీడియట్గా ఇన్స్టాంట్లో వనరులో వానికి ఆ జస్టిస్ అందాలి. ఆ విధంగా ఒక వెబ్ పోర్టల్ డిజైన్ చేసి పెట్టిన రెడీగా ఉంది. దాన్ని లాంచ్ చేయడమే మిగిలింది. లాంచ్ చేయాలంటే చాలా పెద్ద వ్యవస్థ. అయితే ఇవన్నీ ఉన్నాయి. ఈ క్రమంలో నేను ఏం చేశానంటే శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది. నేను ఏదైనా మాట్లాడితే నేను ఒక లాయర్ని కాబట్టి మీరు చెప్తే లాయర్ గారు చెప్పారు, లీడర్ గారు చెప్పారు, ఇది కరెక్టే అంటారు. నేను ఒక ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్గా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో పనిచేస్తున్నా. ఇది ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగం మనకు. కోర్టులో ఏసీబీ పోలీసులు మా దగ్గర చాలా బాగా పనిచేస్తారు. ఏసీబీ తర్వాత జడ్జెస్ కూడా హానెస్ట్ జడ్జెస్నే వేస్తారు. హైకోర్టులో కానీ, కింది కోర్టులో కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ. మీకు వేరే డిపార్ట్మెంట్స్ కంటే ఏసీబీలో యూ విల్ సీ 100% హానెస్టీ. దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ హానెస్టీ ఉన్న వాళ్ళకే ఇస్తారు, వేరే వాళ్ళకి ఇవ్వరు. సరే, గవర్నమెంట్ అని సెలెక్ట్ చేసుకున్నది. మనకిచ్చే జీతం 50,000 రూపాయలే యాక్చువల్గా. కానీ జీతం కోసం కాదు, మన దేశం కోసం పనిచేస్తున్నాం కాబట్టి రాత్రి పగలు కష్టపడి మనం ఏసీబీలో కన్విక్షన్ వచ్చేటట్టుగా ప్రజల పక్షాన. ఇది గమ్మత్తైన ఉద్యోగం ఏంటంటే ఒకవేళ జీపీ ఫర్ రెవెన్యూ తీసుకుంటే నేను గవర్నమెంట్లో ఆ రెవెన్యూ ఆఫీసర్ తప్పు చేస్తే వాడు తప్పు చేయలేదని చెప్పి నేను వాదించాలి కోర్టులో, ఎందుకంటే గవర్నమెంట్ పక్షాన. ఇదే గవర్నమెంట్లో నేను ఒక ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటే ఆ అధికారికి వ్యతిరేకంగా వాదిస్తున్నా, అంటే ప్రజల పక్షాన వాదిస్తున్నా. ప్రభుత్వంలో ఉండి ప్రజల పక్షాన అవినీతి పరులకు వ్యతిరేకంగా నేను వాదిస్తున్నా. అంటే మానసికంగా మీరు అన్నారు చూసిందా, ఒక క్రిమినల్స్కు మీరు చేయడానికి మీ కాన్షియస్ ఎలా పర్మిట్ చేస్తుంది అన్నట్టుగా. ఇక్కడ ఇప్పుడు మనకు ఏసీబీలో మనం హ్యాపీగా పనిచేసుకోవచ్చు, కాన్షియస్తో పనిచేయచ్చు. ఎందుకంటే మన అవినీతి పరులకు వ్యతిరేకంగానే శిక్షలు వేపిస్తున్నాం, అది కూడా ప్రభుత్వాధికారులకు వ్యతిరేకంగా. కాబట్టి మనకి ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో మాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎలాంటి ఒత్తిడిలు ఉండవు, ఎక్కడి నుంచి కూడా చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఇంకా వేరే డిపార్ట్మెంట్లో అయితే ఫోన్ చేస్తారు కావచ్చు, మినిస్టర్ వాడో వీడో అని, ఎవరి నుంచి మాకు ఏ ప్రెషర్స్ ఉండేవి. ఇప్పుడు డిసెంబర్లో మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత నేటి వరకు ఎలాంటి కేసులు వచ్చాయి మీరు? ఇప్పుడు చాలా వరకు మాకు 2006లో కన్విక్షన్ అయినా అప్పీల్స్ వచ్చినాయి, ఆ అప్పీల్ మ్యాటర్స్ నడుస్తున్నాయి. తర్వాత కింది కోర్టులో శిక్షలు పడితే అప్పీల్స్ వస్తుంటాయి, కొన్ని క్వాష్ పిటిషన్స్, తర్వాత బెయిల్ పిటిషన్స్, రివిజన్ పిటిషన్స్, రకరకాలుగా కోర్టులో జరిగేవి వస్తున్నాయి. అంటే నేను అంటే ఓటుకు నోటు కేసు ఎంతవరకు వచ్చింది? అది ట్రయల్ కోర్టులో ఉంది, అది నా హైకోర్టు పరిధిలో లేదు. అది నా ఇంకా నేను వచ్చిన తర్వాత అది ఇంకా రాలేదు. అయితే నాకేంటంటే ఏసీబీ నేను ప్రత్యేకంగా తీసుకోవడానికి ఏంటంటే నాకు ఒక లక్ష్యం ఉంది, ఒక ఆశయం ఉంది. కాబట్టి నా లక్ష్యానికి, నా ఆశయానికి ఇది నేను చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది ముందర భవిష్యత్తు. ఏసీబీలో ట్రాప్ కేసుల్లో శిక్ష పడ్డ విధంగా ఆదాయం నుంచి అక్రమాస్తులు కేసులు, డిఏ కేసులు ఎందుకు అవి ఫెయిల్ అవుతుంది? అయితే మీరు అనుకునే పర్సెప్షన్లో యాజ్ ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నేను దాన్ని విభేదిస్తాను. డిఏ కేసులో కూడా చాలా కేసులో కన్విక్షన్ వస్తుంది. ఒకవేళ ఎక్విటల్ వస్తుంది అంటే దానికి ఒక్కటే రీజన్ ఏముంటుందంటే, ఏ రోజైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వాళ్ళ ఆస్తికి సంబంధించి ఒక చార్ట్ తయారు చేస్తారు, ఇస్తారు వాళ్ళు, దాని ప్రకారంగా ఛార్జ్ షీట్ వేస్తారు. ఆ తర్వాత అతను ఏమంటాడంటే మా కూతురు సంపాదించిందనో, మా అల్లుడు సంపాదించడనో, మా కొడుకు సంపాదించిన దీంట్లో యాడ్ చేయలేదు, యాడ్ చేసినట్టు నేను ఆ డబ్బులతో నేను ఇక్కడ కొన్నాను అని చెప్పి వాళ్ళు రకరకాల సాక్ష్యాలను తీసుకొచ్చి కోర్టు ముందర చూపించడం వల్ల సో ఇది ఆదాయానికి మించిన ఆస్తి కాదు, ఆల్రెడీ వాళ్ళ కొడుకు అమెరికాలో ఎక్కడో ఉన్నాడు, ఆయన కోట్ల రూపాయలు పంపిస్తే నేను ఇక్కడ ప్లాట్లు కొన్నాను, ఆ ప్లాట్ వాల్యూ ఇప్పుడు ఆ రోజు కొన్నప్పుడు 1,000 రూపాయల గజం, ఇప్పుడు 50,000 రూపాయల గజం అయింది, ఇప్పుడు వీళ్ళు 50,000 చూపిస్తున్నారు. కానీ అది వాళ్ళు అని ఆ రకంగా వాళ్ళు కొన్ని ఆధారాలను, సాక్ష్యాలను ముందర తీసుకొస్తారు. కాబట్టి ఆ సందర్భాలలో కొన్ని కేసులు వీగిపోయే అవకాశం ఉంది, అంతే తప్ప అదర్వైజ్ బాగానే వస్తున్నాయి. ఓకే, ఏసీబీలో మీరు వచ్చారు, మీరు అనుకున్న మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం పనిచేయడానికి బాగానే ఉంది. ఇంకా ఫైనల్గా 2 క్వశ్చన్స్ చెప్పండి. ఒకటి, న్యాయ వ్యవస్థ మీద సామాన్యుడికి గౌరవం పెరగాలంటే, ఇంకా పెరగాలంటే మీరు ఇచ్చే
ఆన్సర్ ఒకటి. రెండోది ఈ లా డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళు యంగ్ లీడర్స్ అడ్వకేట్స్కి మీరు ఇచ్చే మెసేజ్. ఇక్కడ ఒక విషయం ఏం జరుగుతుంది అంటే మన డెమోక్రసీలో, పార్లమెంటరీ డెమోక్రసీలో పొలిటీషియన్స్ ఫస్ట్ ఏం చేశారంటే ఎలాగో పవర్ను రిటైన్ చేసుకోవడానికో ఉన్న పవర్ను రీగెయిన్ చేసుకోవడానికో ప్రజలను అవినీతి పరులుగా మార్చేసిండ్రు. ప్రజలు ఇప్పుడు అవినీతి పరులుగా మారిపోయారు. మేము డబ్బులు ఇస్తే తప్ప తాగిపిస్తే తప్ప ఓట్లు వేయమనే పరిస్థితికి వాళ్ళు వచ్చింది. ఇది ఇప్పుడు ఇప్పుడు ప్రజలు కూడా అవినీతి పరులు అయిపోయారు మొత్తం. ఇంకెవరిని మనము రాజకీయ నాయకులను కూడా మనం తిట్టే పరిస్థితి లేదు, ఎందుకంటే ప్రజలు అవినీతి పరులు అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడున్న ఈ వ్యవస్థలో రాజకీయ నాయకుడు వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు న్యాయ వ్యవస్థలో జడ్జెస్ ఉండాలి. ఇప్పుడు ఎంతమంది జడ్జెస్ హైకోర్టులో ఉండాలో అంతకు సగం మంది జడ్జెస్ ఉన్నారు. కింది కోర్టులో కూడా అలాగే జడ్జెస్ లేరు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకున్న పోలీసులు అంతమంది, ఎందుకంటే లా అండ్ ఆర్డర్లో పోలీసుల్లో ఎంతమంది పోలీసులు ఉండాలో అంతమంది పోలీసులు లేరు, ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలో అంతమంది న్యాయమూర్తులు లేరు, ఎన్ని కోర్టులు ఉండాలో అన్ని కోర్టులు లేవు. కాబట్టి ఇన్స్టెంట్ జస్టిస్గా అనే విషయాన్ని పక్కకు పెడితే సత్వర న్యాయం జరగడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వమే చొరవ తీసుకొని ఎక్కువ మంది న్యాయమూర్తులను అపాయింట్ చేయడము, ఎక్కువ కోర్టులను ఏర్పాటు చేయడము, పోలీసులను కూడా ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థను ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అలా చేయడం వల్ల మనకేంటంటే కొంచెం జస్టిస్ అనేది తొందరగా జరుగుతుంది అనే నమ్మకం కలిగితే ప్రజలు కూడా తొందరగా కోర్టును ఆశ్రయిస్తారు, పోలీస్ స్టేషన్కి పోవడం కానీ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇంతకుముందులాగా ఇప్పుడు లేదు. ఇంతకుముందు మనము నక్సలైట్ వ్యవస్థ ఉండేది గ్రామాలలో. ఏంటంటే భూస్వాములు అన్యాయం చేస్తున్నారని చెప్పి అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే నక్సలైట్లో చేరి అగ్రవర్ణాల వాళ్ళని చంపేసింది. మళ్ళీ వాళ్ళని చంపిన పోలీసులు అగ్రవర్ణాల వాళ్ళే. అయితే ఇప్పుడు ఏమైపోయింది, నక్సలిజం అనేది లేకుండా పోయింది. ఊళ్ళల్లో ఆ చైతన్యం వచ్చింది, ఊళ్ళలో చాలా చైతన్యం వచ్చింది. కాబట్టి అక్కడ కూడా సమాంతర వ్యవస్థ, ఒక నక్సలిజం లేదు, సమాంతర వ్యవస్థ తర్వాత పోలీసులు దగ్గరికి పోతే మనకు న్యాయం జరగకపోతే రౌడీల దగ్గరకో గుండాల దగ్గరకో పోతారు. ఇప్పుడు ఆ రౌడీలు లేరు, గుండాలు లేరు, నక్సలైట్లు లేరు, ఎవరు లేరు. ఇప్పుడు ఏంది వ్యవస్థ మొత్తం పోలీసుల మీద, కోర్టు మీద ఆధారపడే ఒక చట్టపరమైన వ్యవస్థ ఇప్పుడు నడుస్తుంది. దీన్ని ఇంత ఎఫెక్టివ్గా మనం ముందుకు తీసుకుపోవాలని ఇంకా పెంచాలి వీళ్ళని సాక్ష్యం. అయితే ఇంకోటి ఏంటంటే అడ్వకేట్స్గా ఇప్పుడు చెప్పాలి అంటే భారతదేశం అనేది అడ్వకేట్లకు ఇట్ ఈస్ ఏ ప్యారడైజ్ ఫర్ అడ్వకేట్స్. చాలామంది మేము వచ్చినప్పుడు 91 ప్రొఫెషన్కి వచ్చాను, ఇప్పుడైతే చాలామంది అడ్వకేట్స్ ఎవరు రావడం లేదు, ప్రొఫెషన్కు ఇష్టపడడం లేదు. ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్న ప్రొఫెషన్. రాగానే ఫస్ట్ అయితే సర్వైవల్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఒక 20 సంవత్సరాలకు కోర్టుకు వచ్చిన తర్వాత అడ్వకేట్కు వానికి మినిమం బేసిక్ ఇన్కమ్ లేకుండా ఎంతకాలం నిలబడతాడు? ఇక్కడ నిలబడలేడు కదా, సొంతంగా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటే తప్ప. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు న్యాయ వ్యవస్థలోకి వచ్చే వాళ్ళు కొత్తగా వచ్చే అడ్వకేట్స్కి మీరు ఇచ్చే అడ్వైస్ చెప్పండి. అదే నేను ఏమంటున్నానంటే ఫస్ట్ గవర్నమెంట్ ఏదైనా కొంత స్టైఫండ్ లాగా ఇవ్వాలి. ప్రస్తుతం ఈ న్యాయ వ్యవస్థను నమ్ముకొని వచ్చినప్పుడు అడ్వకేట్స్కి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి జూనియర్ అడ్వకేట్స్కు వాళ్ళకి ఎంతో కొంత స్టైఫండ్ అంటూ ఇచ్చి లీగల్ ఎయిడ్ కేసెస్ ఉంటాయి కొన్ని గవర్నమెంట్ తరఫు నుంచి. ఆ లీగల్ ఎయిడ్ కేసులు వాళ్ళకి అటాచ్ చేసి కనీసం ఒక 5,000 10,000 నెలకు కనీసం 2 సంవత్సరాల వరకన్నా వాడు ప్రొఫెషన్ నిలదొక్కుంటే విధంగా ఉండాలి. కాకపోతే ఏంటంటే ఈ ప్రొఫెషన్ ఒక ప్యాషన్ ఉండాలి. ఈ న్యాయవాద వృత్తికి రావాలి అంటే ఒక ప్యాషన్ ఉండాలి వానికి, ఒక జీల్, ఒక ఎంతూజియాజంతో వాడు ముందరికి వస్తే నిలబడగలుగుతారు. అయితే కొంత మనకు కొందరికి అవకాశాలు ఎలా ఉంటాయి అంటే పొలిటికల్గానో సోషల్గానో తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పరంగానో కేసులు ఉంటాయి. కానీ ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు కూడా కొందరు ఉంటారు. వాళ్ళు నిలదొక్కోవాలంటే చాలా కష్టమైన విషయం, అంత ఆషామాషి విషయం కాదు. మనమే సమస్య ఎక్కడుందో న్యాయవాదులు, సమస్య ఎక్కడుందో అడ్వకేట్ అక్కడికి పోవాలి, సమస్య దగ్గరికే మనం పోవాలి, ఆ సమస్య ఏందో తెలుసుకోవాలి, ఆ సమస్యకు పరిష్కారం చట్టపరంగా ఖచ్చితంగా ఉన్నది. దానికి సంబంధించిన ప్రభుత్వ అధికారులకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, ఆడ కేసులు ఫైల్ చేయడం, హైకోర్టు రిట్స్ ఫైల్ చేయడం, ఇలా చేయడం వల్ల మనకేంటంటే అడ్వకేట్స్కి కూడా సమాజంలో ఒక గౌరవం దక్కుతుంది, వాళ్ళకు ఉపాధి దక్కుతుంది. కానీ నా అనుభవం మేరకు చాలా వరకు ఇక్కడ కూడా అడ్వకేట్స్లో అంత క్యారెక్టర్ ఇంటిగ్రిటీ నిలబెట్టుకొని కొంతమంది అడ్వకేట్స్ కారణంగా మొత్తం వ్యవస్థ కూడా ఏ వృత్తిని తీసుకున్నా, డాక్టర్స్ తీసుకున్నా, లాయర్స్ని తీసుకున్నా, చార్టర్డ్ అకౌంటెంట్స్ తీసుకున్నా, ప్రతిదీ జర్నలిజం తీసుకున్నా కూడా కొన్ని బ్లాక్ షిప్స్ అనేటివి ఉంటాయి అక్కడ. ఒక పైరవికారులు, బ్రోకర్లు, రకరకాల వ్యక్తులు అందులో ప్రవేశించి ఆ వ్యవస్థకు కొంత కలంకితం చేస్తున్నారు. అయితే మంచి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రోత్సహించడానికి మంచి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ వాడుకొని
సరిగా చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, కొత్తగా న్యాయ వ్యవస్థలోకి వచ్చే నల్లకోట వేసుకోవాలనుకుని ఎవరైనా సరే ముందు సర్వీస్ మోటుతో రావాలి, సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలని నయన్ కుమార్ గారు చెప్తున్నారు. అతను చెప్తుంది చాలా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే బాధితులు ఎక్కడున్నారో అక్కడే వారి దగ్గర వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నిల్చొని వాళ్ళ సమస్య విని వాళ్ళకి సంబంధించిన పిల్ వేసి వాళ్ళకి న్యాయం చేకూరిస్తే ఖచ్చితంగా వాళ్ళ గుండెల్లో ఆ అడ్వకేట్కి ఆ నల్లకోటకి అందరికీ హుందాతనం ఉంటుంది అనేది అతను మాట్లాడిపోతుంది. ఇకపై లా డిపార్ట్మెంట్లోకి వచ్చే ఎవరైనా అడ్వకేట్స్ ఖచ్చితంగా నయన్ కుమార్ గారు చెప్తున్నట్లుగా క్రిమినల్గా బిజినెస్ మ్యాన్గా కాకుండా ఫస్ట్ ప్రొఫెషనల్గా సర్వీస్ మోటోగా ఉంటే న్యాయ వ్యవస్థ మీద ఇప్పుడు ఉన్న నమ్మకానికి మరింత నమ్మకాన్ని చేకూర్చేవారు అవుతారనేది అతని మాటల్లో అర్థమవుతుంది. ఇది ఈ వారం నయన్ కుమార్ గారితో ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నా పేరు టిఎల్ నయన్ కుమార్. నేను 91 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను యాజ్ అడ్వకేట్గా. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో నాకు హైకోర్టులో యాంటీ కరప్షన్ బ్యూరో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ స్టాండింగ్ కౌన్సిల్గా నేను పనిచేస్తున్నాను. నా ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు ఏదైనా అభిప్రాయాలు, మీ సూచనలు, సలహాలు ఏమని ఇవ్వాలనుకున్నట్టయితే నాకు తెలియజేయండి. ఈ ఇంటర్వ్యూ చేసిన మురళి గారికి నా ధన్యవాదాలు.